సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. రాకాస మూవీ మానసా శర్మకి నెక్స్ట్ ఆపర్చునిటీకి పాతేసింది. కోట్ల మంది జనాభాలో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. వీటన్నిటిలో మానసా శర్మ దేన్ని బాగా ఆస్వాదిస్తుంది? స్టార్డమ్ అని నేను అనను కానీ అండి, ఒక మంచి పేరైతే వచ్చిందండి. నా టీం నాకు ఇచ్చిన కోఆపరేషన్ అవ్వచ్చు, ఆడియన్స్ కైండ్నెస్ అవ్వచ్చు, ఇవన్నీ. ఈ ప్రొడ్యూసర్ ఏం గిఫ్ట్ ఇచ్చారు? అవకాశం ఇచ్చింది నాకు చాలా పెద్ద గిఫ్ట్ అండి. తర్వాతే అనిస్తారు. ఈ సినిమా నిర్మాత దర్శకురాలు ఇద్దరు కలిసి హీరోయిన్ దొక్కేశారు ప్రమోషన్స్ లో. ఇకనైనా ఆగుతాయా ప్రమోషన్స్? ఇంకా కంటిన్యూ అవుతాయా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేము ఎప్పుడు వచ్చినా సరదాగా మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు, నవ్విన వాళ్ళు నవ్వుతున్నారు, ఇంక చాలా ఆపండి అంటున్నారు, మళ్ళీ చూస్తున్నారు. రామ్ చరణ్ కి కథ రెడీగా ఉంది. సో ఆయనతో మీటింగ్ తరువాత మీ ఆలోచన విధానం ఎలా ఉంది? దేవుడి దయ ఉంటే ఎప్పుడైనా రామ్ చరణ్ గారు. సంగీత్ని మీరు ఫస్ట్ నుంచి చూసిన మనిషి కాబట్టి ఆయన ఆ ఆత్మస్థైర్యం ఎలా ఉంటుంది? ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు? కనబడ్డు కానీ హి హాస్ వెరీ స్ట్రాంగ్. చాలా మంది లేడీస్ కి మీరు కానీ నిహారిక కానీ ఇన్స్పిరేషన్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? నేను ఒకటే అనుకున్నానండి, ఒక ఆడపిల్ల ఎవరైనా రేపొద్దున బయటికి రావాలి అని వాళ్ళ నాన్నకి చెప్పినప్పుడు, నా పేరు చెప్పినప్పుడు వాళ్ళు వద్దు అనడానికి నేను ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఐఎమ్ ఎ వెరీ ఉమెన్స్ ఉమెన్, ద ఫ్యూచర్ గర్ల్స్ దట్ ఆర్ డ్రీమింగ్ టు బికమ్ ఫిల్మ్ మేకర్స్. రాకాస 2లో వీరుడు మారతాడా? హాయ్, వెల్కమ్ టు మై షో. రాకాస మూవీ థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పటికే సినిమాను కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ లాభాల్లో ఉన్నారు. రీసెంట్గా మూవీ యూనిట్ కూడా డిస్ట్రిబ్యూటర్లతో ఒక సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ నేపథ్యంలో ఆ చిత్ర దర్శకురాలు మానస శర్మ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి రాకాస థియేటర్లో ఎలా రన్ అవుతుంది, ఆ మూవీ ఇచ్చిన సక్సెస్ కిక్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్ రాజా గారు. బాగున్నారా? బాగున్నాను. సంతోషంగా ఉన్నారా? హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నారా? హ్యాపీ. అంటే ఈ మధ్య మీరు డిస్ట్రిబ్యూటర్లు అందరితో ఒక సక్సెస్ మీట్ పెట్టారు మేడం. నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత, గట్టిగా మాట్లాడితే చాలా సంవత్సరాల తర్వాత అలాంటి ఒక సక్సెస్ మీట్. చాలా బాగుంది ఆ వాతావరణం. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాడు బతికితేనే సినిమా బతుకుద్ది. అవునండి. సో చాలామంది డిస్ట్రిబ్యూటర్లకి మీరు ఈ సినిమా డబ్బులు తీసుకొచ్చి పెట్టింది. ఈ ఆనందం ఎలా ఉంది? ఫస్ట్ బాగుందండి, ఇట్స్ వెరీ నైస్. ఎందుకంటే మేము కథలు ఎక్కడో ఒక రూమ్లో రాసుకుంటాం, దాన్ని మమ్మల్ని నమ్మి ప్రొడ్యూసర్ కథ విని సినిమా చేస్తారు. అసలు కథ వినకుండా, కాంటెంట్ తెలియకుండా, వాట్ ఎవర్ టీజర్ అవ్వచ్చు, ఆ చిన్న చిన్నవి చూసి డిస్ట్రిబ్యూటర్స్ యాజ్ ఎ టీమ్, పింక్ ఎలిఫెంట్ మీద అవ్వచ్చు, సంగీత్ మీద అవ్వచ్చు, నా మీద అవ్వచ్చు, యాజ్ ఎ టీమ్ ఒక నమ్మకం పెట్టుకుని వాళ్ళు తీసేసుకుంటారు. నిజం చెప్పాలంటే అదొక బ్లైండ్గా దిగిపోవడమే, అనే డైవింగ్ ఇన్ టు ద డేంజర్ అనే చెప్పాలి. అలాంటిది వాళ్ళు అలా తీసుకొని మా సినిమా నిలబెట్టారు. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ రియలీ గ్రేట్ఫుల్. అంటే యాక్చువల్గా ఇది ఏదో సినిమా ఇంటర్వ్యూ కాకుండా డిస్ట్రిబ్యూటర్ల గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమా మీద వాళ్ళకి ఇష్టం మాత్రమే ఉంటుంది. గట్టిగా మాట్లాడితే చాలామంది డిస్ట్రిబ్యూటర్లకి సినిమా నాలెడ్జ్ కూడా ఉండదు, బట్ వాళ్ళకి సినిమా అంటే ఇష్టం. కాంబినేషన్స్ మీద, మేకర్స్ మీద, డైరెక్టర్ల మీద నమ్మకంతో, ప్రేమతో, ఇష్టంతో సినిమాలు కొంటూ ఉంటారు. చాలామంది చాలా ఎక్కువ సార్లు మోసపోతూ ఉంటారు. ఒక్కో డిస్ట్రిబ్యూటర్ని కారులో తిరుగుతూ, చేతికి ఉంగరాలు మెయింటైన్ చేస్తూ, మెడలో మన సింహం గోరు బంగారు చైన్లు వేసుకొని తిరిగే డిస్ట్రిబ్యూటర్లు సడన్గా 1.5 సీజన్ తరువాత రోడ్ల మీదకి వచ్చేసిన చాలామంది డిస్ట్రిబ్యూటర్ని ఇదే కంటితో చూస్తున్నాను. అవునండి. మీరు ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లందరినీ స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉంటే ఇది కదా సక్సెస్ అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అవునండి, నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పుకునే అవకాశం నాకు కూడా వచ్చింది. అంటే నాది ఫస్ట్ సినిమా, అందరిది మోర్ దాన్ వన్ సినిమా, నాది ఫస్ట్ సినిమా కదా. సో ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. ఆల్సో డిస్ట్రిబ్యూటర్స్ది కూడా అప్పుడప్పుడు నేను టచ్లో ఉండే, ఇప్పుడు ఈ టూర్ వెళ్తున్నప్పుడు అంతా. సో వాళ్ళు ఏంటంటే ఆడియన్స్ వచ్చి, ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి తర్వాత మన సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయడం వాళ్ళకు కూడా చాలా పాజిటివ్ అనిపించింది. సో ఇట్స్ ఆనెస్ట్లీ అది చాలా మంచి అవకాశం అండి నాకు కూడా. అండ్ రాకాస విషయానికి వస్తే, రాకాస మూవీ మానసా శర్మకి ఒక అవకాశాన్ని తీసుకొచ్చింది, ఒక సక్సెస్ని తీసుకొచ్చింది, ఒక స్టార్డమ్ని తీసుకొచ్చింది, నెక్స్ట్ ఆపర్చునిటీకి పాతేసింది, కోట్ల మంది జనాభాలో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. వీటన్నిటిలో మానసా శర్మ దేన్ని బాగా ఆస్వాదిస్తుంది? మీరు చెప్పింది చాలా బాగుంది. నాకు చెప్తున్నప్పుడే బాగా అనిపించింది, అందుకే నవ్వా. కోట్ల మంది దాకా వెళ్ళానో లేదో ఇంకా తెలీదండి. ఇంకా ఇట్స్ అ లాంగ్ వే టు గో ఆనెస్ట్‌లీ. ఇంకా చాలా చేయాలి. స్టార్డమ్ కూడా ఐ డోంట్ నో యెట్. స్టార్డమ్ అని నేను అనను గానీ అండి, ఒక మంచి పేరైతే వచ్చిందండి. ఖచ్చితంగా ఇండస్ట్రీ అవ్వచ్చు, ఆడియన్స్‌లో అవ్వచ్చు.
మా ప్రమోషన్స్ చూసి ఎంకరేజ్ చేసిన మన అన్ని మీడియా పేజెస్ అవ్వచ్చు, మీమ్ పేజెస్ అవ్వచ్చు, హ్మ్. అందరూ మా టీం అంటే చాలా పాజిటివ్‌గా ఉన్నారు. సో, అది చాలా హ్యాపీ అనిపిచ్చింది. అంటే ఇది మా గ్రౌండ్ గదండీ! హ్మ్. నేను మళ్ళీ నా ఫస్ట్ సినిమా అన్నప్పుడు ఐయామ్ జస్ట్ బిల్డింగ్ ఎ గ్రౌండ్ హియర్. ఒక నమ్మకం నేను కుదుర్చుకుంటే, తర్వాత నా నుంచి వచ్చే సినిమాలన్నిటికి ఆడియన్స్‌కి ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది. కరెక్ట్. అరే! ఏదో ఒక కొంచెం ఎంత లేదన్నా ఒక మంచి కాంటెంట్ వస్తుంది. ఈ టీమ్ దగ్గర నుంచి అవ్వచ్చు, మానస శర్మ దగ్గర నుంచి అవ్వచ్చు. సో, ఆ చిన్న బేస్ అయితే నేను బిల్డ్ చేసుకున్నాను. అంటే నేను బిల్డ్ చేసుకున్నా అనేదానికంటే నా టీమ్ నాకిచ్చిన కోఆపరేషన్ అవ్వచ్చు, ఆడియన్స్ కైండ్‌నెస్ అవ్వచ్చు, ఇవన్నీ అలా అన్నీ సెట్ అయ్యాయండి. సో, ఐయామ్ హ్మ్. జస్ట్ హ్యాపీ అండ్ హోప్‌ఫుల్ దట్ నెక్స్ట్ నా నుంచి ఏ సినిమా వచ్చినా గూడా ఇదే ఆదరణ ఉంటుంది. ఇలానే ఎంకరేజ్ చేస్తారనిపిచ్చింది. అండ్ 'రాకాస' సక్సెస్ విషయంలో నాకొకటి అర్థం గాని విషయం ఉంది. అడగొచ్చా? అయ్యో! తప్పకుండా అడగండి. మామూలుగా ఈ రోజుల్లో సినిమా కనీసం బ్రేక్ ఈవెన్‌కి దగ్గరికెళ్తేనే పోస్టర్‌ల మీద నంబర్స్ ఏసేసి, ఇంత కలెక్ట్ జేసేసాము, ఇంత బ్రేక్ ఈవెన్ ఇన్ని రోజుల్లో కొట్టేసాము. ఇలాంటి ఒక ఇది గూడా ఒక ప్రమోషన్. హుహు. 'రాకాస' ప్రతి డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే తీసుకున్నారో అన్ని ఏరియాస్‌లో అందరూ బ్రేక్ ఈవెన్‌లోకి ఆల్మోస్ట్ ఎళ్ళిపోయారు. ఇకపైన రాబోయేంతా డిస్ట్రిబ్యూటర్ లాభాలే. సో, నంబర్స్ బాగున్నాయి. బట్ ఎందుకు మీ టీమ్ ఎక్కడా గూడా నంబర్స్ రివీల్ చేయట్లేదు, పోస్టర్స్ మీద ఎయట్లేదు, ప్రమోషన్స్‌లో చెప్పట్లేదు. నంబర్స్‌ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఫస్ట్ 3 డేస్ ఓపెనింగ్ కలెక్షన్స్ అది వేశారండి. అది హానెస్ట్‌లీ ఇట్స్ అంటే మోర్ దాన్ నంబర్స్ అండ్ ఆల్ ఆహ్, అందుకే ఈ మీరన్నారు గదా! ఈ డిస్ట్రిబ్యూటర్స్ మీట్ ఏదైతే అయ్యిందో, హ్మ్. వాళ్ళొచ్చి వాళ్ళ హ్యాపీనెస్ ఎక్స్‌ప్రెస్ చేసి అంటే అందరూ హైదరాబాద్ వాళ్ళు గూడా కాదు. ఎక్కడి నుంచో వాళ్ళు పాపం ట్రావెల్ చేసొచ్చి మాతో పాటు ఆ ఈవెంట్‌లో ఉండి ఇలా ఇలా బావుంది మాకు రెస్పాన్స్, అందరూ చూడండి సినిమా, మేము బ్రేక్ ఈవెన్ అవుతున్నాం. వాళ్ళ హ్యాపీనెస్ ఎక్స్‌ప్రెస్ చేశారు గదా! హ్మ్. సో, ఇంక నంబర్స్‌తో అంత పని లేదు అని అనిపిచ్చింది. నంబర్స్ ఎవెన్చువల్లీ మనం వద్దనుకున్నా, కాదనుకున్నా బయటికొస్తాయి. హ్మ్. 1 ఆర్ 2 డేస్‌లో. కానీ దానికంటే ఐ డోంట్ నో. మేబీ ఆ మీటింగ్‌కి, వాళ్ళ హ్యాపీనెస్‌కి దానికి కొంచెం ప్రయారిటీ చేద్దామని అనుకున్నాం. ఆహ్, ఎ హానెస్ట్‌లీ అది ప్యూర్‌లీ ప్రొడ్యూసర్స్ కాల్ అండి. పింక్ ఎలిఫెంట్ తీసుకున్న కాల్ ఆబ్వియస్‌లీ. సో, వాళ్ళు ఏదో సంథింగ్ ఒక ఫీలింగ్‌తో వెళ్దాం రాదర్ దాన్ నంబర్స్‌తో అని అనుకున్నారు. అండ్ ఇంతకంటే ఎవిడెంట్‌గా మేమేమి చెప్పక్కర్లేదు గదా! లైక్ కరెక్ట్. ఇది కరెక్ట్. నంబర్, అది నంబర్ అని చెప్పాలి. అవి ఎలాగో బయటకొచ్చేస్తాయి 2, 3 డేస్‌లో ఎంతొచ్చింది, ఎంత రాలేదు ఆ లెక్కలని. బట్ యాస్ ఎ టీమ్ వీఆర్ ఆల్ హ్యాపీ అండి. ఓకే. వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ ఇట్స్ ఎ న్యూ స్టార్ట్. కొత్తగా ఫస్ట్ మనం దేన్ని ప్రయారిటైజ్ చేసుకుంటున్నాం. మేము రాసుకుంది కూడా ఫ్యామిలీస్ నవ్వుకోవాలి హ్యాపీగా. ఆడవాళ్ళు రావాలి, సినిమాలు చూడాలి, హ్మ్. నవ్వుకోవాలి. మా మీద ఒక నమ్మకం రావాలి. సో, అట్లాంటి ఫీలింగ్‌తోనే ఎళ్ళాం. ఇది కూడా ఐ థింక్ వన్ ఆఫ్ దోస్ స్టెప్స్. అండ్ 'రాకాస' మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యే రోజు నిహారిక గారు ఒక మాట అన్నారు. "ఏందిరా బాబు వీళ్ళ ప్రమోషన్‌లు ఇంక చాలు అనిపిచ్చే రేంజ్ వరకు చేస్తామని." ఇకనైనా ఆగుతాయా ప్రమోషన్స్? ఇంకా కంటిన్యూ అవుతాయా? ఆహ్, ఏమోనండి. మేబీ ఆ సినిమా అంటే మా అందరికీ ఉన్నంత ప్రేమ, పిచ్చి అనుకుంటా. హ్మ్. చెప్పేసేయాలి అందరూ జూడాలి, అందరూ జూడాలి అని చెప్పి. ఆహ్, ఏమో చెప్పలేమండి. ఆగకుండా ఉంటే బావుంటుంది. హ్మ్. నేనైతే అనుకుంటున్నా. రేపు కూడా ఒక 2, 3 చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేమెప్పుడొచ్చినా సరదాగా మాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. నవ్విన వాళ్ళు నవ్వుతున్నారు. ఇంక చాలులే ఆపండి అంటున్నారు. మళ్ళీ చూస్తున్నారు. మళ్ళీ ఎంకరేజ్ చేస్తున్నారు. సో, అది చాలా ఎంకరేజింగ్‌గా ఉంది. బట్ ఇది మీరు చాలా పాజిటివ్ సైన్ ఇచ్చారు ఇండస్ట్రీలో మేకర్స్‌కి. అంటే మీరు మీన్స్ మీ టీమ్. ఎందుకంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం ఎంత అవసరమో, ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉండాలో కరెక్ట్‌గా జెప్పారు. సో, ఇది చాలా గుడ్ సైన్ మిగతా మేకర్స్‌కి గూడా అవునండి. ఎగ్జాంపుల్‌గా. అండ్ సినిమా విషయం కాస్త పక్కన పెడితే మీరు సాంగ్స్ బాగా పాడతారా? బాగా ఏం పాడనండి. ఓకే. పర్వాలేదు. ఏదో నేనొక్కదాన్నే ఉన్నప్పుడు ఏంటి సడెన్‌గా ఈ టాపికొచ్చారు? లాస్ట్ టైం మనం మీట్ అయినప్పుడు, మన మీటింగ్ అయిపోయింది. మీరు కాస్త ఇంక బయలుదేరడానికి ఎళ్తున్నప్పుడు పక్కన నిలబడి మీరు హమ్ చేస్తూ ఉన్నారు విన్నాను. అవునా? ఆ! అయ్యో! ఏదైనా ఒక సాంగ్ పాడండి మాకోసం. అమ్మో! నేను పాడలేనండి. మీ ఇష్టం ఏదైనా పర్లేదు. సినిమా గాకపోయినా మీ ఉత్తరాంధ్ర పాటలైనా పాడండి. వద్దండి. వద్దు. నేను మాట్లాడడమే కష్టం. హ్మ్. అంటే మీరు నాకప్పుడే ఆల్మోస్ట్ ఇది ఫోర్త్, ఫిఫ్త్ టైమ్ కదా మనం కలవడం. సో, మంచి కంఫర్ట్ లెవెల్ ర్యాపో ఉంది గానీ, హ్మ్. పాడేంత రాలేదండి. మేబీ ఇంకొక 5, 6 ఇంటర్‌వ్యూస్ చేస్తే అప్పుడు కొంచెం మీ ముందు పాడడానికి ధైర్యం వస్తుందేమో ఓకే. అదర్‌వైస్. అండ్ ఎలాగో ఉత్తరాంధ్ర ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఉత్తరాంధ్ర సాహిత్యంలో మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? లేకుంటే ఇష్టమైన రచయిత గాని, ఇష్టమైన పాట గాని, కథ గాని, లేదంటే ఉత్తరాంధ్రలో చాలా ఉన్నాయి. 'తప్పెటగుళ్ళు' అని జెప్పేసి, అవును. 'సాయిబు దీవెనలు' అని జెప్పేసి, అవునవును. దాసరి పాటలు, రామాయణం గురించేసి ఇలా చాలా ఉన్నాయి. ఆ ప్రక్రియలో మీకిష్టమైనది ఏదైనా ఒకటి మీరు చూసింది?
నేనింకా అంత సాహిత్యం మీద అంత అటువైపు ఎక్స్‌ప్లోర్ చేయలేదండి. నాకు మా అమ్మమ్మ గారు చెప్పిన కథలవ్వచ్చు, హ్మ్. అక్కడ చిన్న చిన్న అయ్యే స్టోరీస్ అవ్వచ్చు, ఎంకి పాటలంటాం హ్మ్. గదా! అవును. అట్లాంటి చిన్న చిన్నవి తెలుసు. హ్మ్. ఇంకా నేను ఎక్స్‌ప్లోర్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చదవాలి ఆ కల్చర్ గురించి. అంటే ఇప్పటిదాకా అంత అవకాశం, లీజర్ రాలా. హ్మ్. మెయిన్ స్ట్రీమ్ తెలుసు. లైక్ మా అమ్మమ్మ హెడ్ మిస్ట్రెస్ చేశారు. సో, వాళ్ళకుండే బుక్స్ అన్నీ తెచ్చేవాళ్ళు. బాలమిత్ర, కథలు, మెయిన్ స్ట్రీమ్ అన్నీ తెలుసు. కానీ లోకలైజ్డ్‌గా ఎళ్లి అక్కడ కల్చర్ అవన్నీ నేర్చుకోవాలి అనేంత మెచ్యూరిటీ అవ్వచ్చు నాకు ఈ మధ్య వచ్చింది, హానెస్ట్‌గా చెప్తున్నా. ఓకే. ఆ లిటరేచర్ అంతా స్టడీ చేయాలనేది. సో, ఐ నీడ్ టు ఎక్స్‌ప్లోర్ మోర్ అండి. మేబీ అప్పుడు ఇంకొంచెం అవేర్‌నెస్ వస్తుందేమో, ఇది నచ్చింది, ఇది నచ్చలేదని. అదర్‌వైజ్ మైన్ ఈజ్ ఆల్ మా అమ్మమ్మ చెప్పిన కథలు, సినిమాల్లో ఎక్కువ చూపించినవే మోస్ట్‌లీ ఎక్కువండి. అండ్ మీరు ఇంటర్వ్యూకొచ్చినప్పటి నుంచి నన్నొకటి బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఫస్ట్ అది అడిగేస్తాను. ఆ రింగేంది? యాక్చువల్‌గా రింగ్ ఉంటది లేదా చేతికి వాచ్ ఉంటది. రింగ్‌లో వాచ్ ఉంది. ఇదేదో కొత్త మోడల్ వచ్చిందండి, రింగ్ వాచ్ అని చెప్పి. అది అవునా? బాగుంది కదా అని ఆ! పెట్టుకున్నా. చాలా బావుంది. క్యూట్‌గా ఉందని చెప్పి. ఏం కొనుక్కోలేదు ఈ మధ్య రీసెంట్‌గా. ఆ! ఇదేదో బాగుంది అని చెప్పి, వెరైటీగా ఉందని చెప్పి ఒకటి కొనుక్కున్నా. 'రాకాస' సక్సెస్ అయిన తర్వాత కొన్నారా? లేదండి, ముందే కొనుక్కున్నా. ఒక 1, 2 మంత్స్ ముందే కొనుక్కున్నా. ఎప్పుడు వాడలేదు. హ్మ్. సరే ఇవాళ పెట్టుకుందాం అని సరదాగా. బట్ చాలా కొత్తగుంది. అవును. చిన్న రింగ్‌లోనే వాచ్. అవును. యాహ్! చాలా డిజైన్స్ వచ్చినాయి ఇందులో. హ్మ్. సరే ఇదేదో బాగుంది కదా అని. అండ్ మీకు మీ ప్రొడ్యూసర్ ఏం గిఫ్ట్ ఇచ్చారు? మాకావిడ సినిమా తీసి ఇంత దూరం దీన్ని మేము అంటే ఆనెస్ట్‌లీ మేమందరం కొత్త వాళ్ళం గదండీ. ఎస్పెషల్లీ నేను. చెప్పా గదా! ఫస్ట్ సినిమా 'బెంచ్ లైఫ్' నేను సీరీస్ చేశా. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశా. కానీ వెబ్ అనంగానే ఇట్స్ వెరీ లిమిటెడ్. మేడం. కానీ థియేటర్ రిలీజ్ అనేది చాలా పెద్దది. ఎంతమందికి అవకాశం వస్తుందండి థియేటర్ ఒక సినిమా చేసి, అందులో నచ్చిన కథ చేసి, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, మనకి బడ్జెటరీ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టుకోకుండా, అలాంటి అవకాశం ఇచ్చిందే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అండి. చూడాలి, ఇందాకే అన్నారు ఏదైనా పార్టీ చేసుకుందాం అన్నారు. తర్వాతే అని ఇస్తారేమో. అండ్ మీరు సక్సెస్ అయిన తర్వాత, సినిమా సక్సెస్ అయిన తర్వాత, మీరు ఈ ప్రమోషన్స్‌లో తిరుగుతున్న సమయంలో చాలామంది పెట్టిన ఒకే ఒక థంబ్‌నెయిల్ ఏందంటే, 'రామ్ చరణ్‌తో నెక్స్ట్ మూవీ.' అవును. 'రామ్ చరణ్' అంటే నాకు చాలా ఇష్టం. 'రామ్ చరణ్‌కి కథ రెడీగా ఉంది' అని మీరు చెప్పారో, మరి ఆ ఇంటర్వ్యూలో పెట్టారో నాకు తెలీదు గానీ, బట్ 'రామ్ చరణ్' అంటే మీకు చాలా ఇష్టం అనే విషయం మాత్రం క్లారిటీగా అందరికీ తెలుసు. సో, ఆయనతో మీటింగ్ తరువాత మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? అంటే చరణ్ గారికి కథ రాయాలనుకుంటున్నారా? సో, చరణ్ గారి విషయంలో మీ ఆలోచన విధానం ఎలా ఉంది? రామ్ చరణ్ గారంటే నాకు చాలా ఇష్టమండి. ఆహ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అండ్ 'బెంచ్ లైఫ్' 2 సీరీస్ చేశా అని చెప్పా కదా! అందులో ఒక డైలాగ్స్ కూడా డైలాగ్స్ ఉంటాయి. ఉంటాయి. అవును. మనం చరణ్ అన్న ఫ్యాన్స్ కదరా అని. సో, మాకు చాలా అంటే పిచ్చి ఇష్టం. రామ్ చరణ్ గారంటే పిచ్చి పిచ్చి ఇష్టం. ఆయనకి కథలు రాసుకొని ఆయన డైరెక్ట్ చేయాలి అనేంత అంటే కోరికుంది. కాకపోతే అది ఓవర్ యాంబిషన్ అని కూడా నాకు తెలుసు. హ్మ్. బికాస్ రామ్ చరణ్ గారికి స్టోరీ అంటే మనకి ఇష్టమైనప్పుడు వాళ్ళకి ఈ స్టోరీ రాసుకునే సరిపోదురా రామ్ చరణ్ గారికి ఈ స్టోరీ ఏంటి ఇంకా రాసుకోవాలి ఇంకా అది ఉంటుంది కదా! హ్మ్. నాకైతే అది ఉంది. బట్ ఏదైనా స్టోరీ అనుకున్నప్పుడు ఫస్ట్ మనకి నచ్చిన యాక్టర్‌ని ఫస్ట్ ఊహించేసుకుంటాం అందులో. మేము రామ్ చరణ్ గారిని అలా ఊహించేసుకొని చాలా కథలు అనేసుకుంటూ ఉంటాం. హ్మ్. బట్ దెన్ ఎవ్రీ నౌ అండ్ దెన్ కాదు, ఆయన ఒక్కొక్క సినిమా వస్తుంటే 'ఆర్ఆర్ఆర్' వచ్చింది. తర్వాత ఇప్పుడు 'పెద్ది' వస్తుంది. ఆ మైల్ స్టోన్సే వేరే ఉంటాయి. సో, ఇంకా చాలా నేర్చుకొని రాయాలి. బట్ దెన్ వై నాట్ అండి. దేవుడి దయ ఉంటే ఎప్పుడైనా రామ్ సూపర్. చరణ్ గారంటే ఇట్ వుడ్ బి సో అండ్ నైస్. చరణ్ గారితో మాట్లాడిన ఆ మూమెంట్స్‌లో మీకు బాగా ఆయన చెప్పిన మాట బాగా గుర్తుండిపోయే మాట ఏముంది? చెప్పాను గదా! మేము చాలా అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్. నేనొకసారి ఆల్రెడీ కలిసా రామ్ చరణ్ హ్మ్. గారిని. మీకు చెప్పానో లేదో ఇంతకుముందు. ఒక ఈవెంట్‌లో కలిసాం. కలిస్తే ఎళ్ళిపోతున్నాం. ఆయన 'ఇట్లు అర్జున' అని ఒక సినిమా చేసాం. అది చూసారాయన. హ్మ్. చిన్న బిట్ అది. హ్మ్. రిలీజ్ అవ్వలేదు ఇంకా. జస్ట్ ఒక చిన్న గ్లింప్స్ లాగా చూసి యాస్ ఎ టీమ్ వర్క్ చేసి, నేను దానికి రైటర్‌ని. ఓకే. మహేష్ డైరెక్టర్. హ్మ్. ఆహ్, చేశారని చెప్పారు. నేను ఎళ్ళిపోతూ మనం ఏదైనా చెప్పేయాలి రామ్ చరణ్ గారికి. మన గురించి ఏదో చెప్పారని చెప్పి నేను మళ్ళీ వెనక్కెళ్ళి, సార్ నేను ఒక వెబ్ సీరీస్ చేశాను సార్ అన్నా. నిహారిక గారి ప్రొడక్షన్‌లో. చాలా లౌడ్ మ్యూజిక్ ఉండిందక్కడ. అంటే అవునా! వాట్ ఈస్ ఇట్ కాల్డ్? పేరేంటన్నారు. నేను ఫ్రీజ్ అయిపోయా. ఇప్పుడు నేను చేసిన వెబ్ సీరీస్ ఇప్పుడు 'రామ్ చరణ్' గారు ఎళ్లి చూస్తారా? చూసి నాకు చెప్పేస్తారేంటి ఎలా ఉందో? తర్వాత మళ్ళీ కాంటాక్ట్‌లోకొస్తారా? నాకేం అర్థం కాలే. ఆ 2 మినిట్స్ ఐ వాస్ ఇమాజినింగ్ సో మచ్. మళ్ళీ అడిగారు. హ్మ్. టెల్ మీ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అంటే 'బెంచ్ లైఫ్' అనే పేరు నాకు గుర్తు రావట్లే. మీరు తీసింది. నేను తీసింది. అప్పుడు రిలీజ్ అయ్యి ఇంకా జస్ట్ ఒక 1 మంత్ గూడా గాలే. హ్మ్. అట్లా చూస్తున్నానంతే. వెనక సంగీత్ గూడా ఉండే ఆ పార్టీలో. సంగీత్ ఉన్నాడు, మహేష్ ఉన్నాడు. అందరూ ఇట్లా చూస్తున్నాను. ఏంటి చెప్పు ఏదో ఏం చెప్పలే. అప్పుడు ఆయనకి అర్థమైంది పాపం ఎంతమంది ఫాన్స్‌ని చూసుంటారు. ఆయన నా చెయ్యి తీసుకొని ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఐ విల్ వాచ్ ఇట్ అన్నారు. సరే, సరే అని చెప్పి వచ్చేసా నేను. హ్మ్. సో, అట్లాంటి మూమెంట్ నుంచి
మొన్న 'నిహారిక' గారు సెకండ్ హాఫ్‌లో ఒక చిన్న ట్రాప్ సీక్వెన్స్ ఉంటది. బాల్ రోల్ అవుతూ వస్తది అవును. చూడండి. అవును. బాల్ స్వర్డ్స్ అన్నీ అవును. పడతా ఉంటాయి. సో, అది చూసి హి సెడ్ "చాలా బా తీశారమ్మా అసలు 'ఇండియానా జోన్స్‌లా' తీశారన్నారు." హ్మ్. చాలు. ఓకే. చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆహ్, మనం 'రామ్ చరణ్, రామ్ చరణ్ రా రామ్ చరణ్' అని చెప్పి అనే ప్లేస్ నుంచి 'రామ్ చరణ్' గారు లుకింగ్ ఎట్ మై వర్క్ అండ్ దెన్ సేయింగ్ దట్ బా తీశారమ్మా మీరు అని. అంటే ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎన్ యాక్టర్. ఒక డైరెక్టర్‌గా నేను ఆ కాంప్లిమెంట్ తెచ్చుకున్నందుకు ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. సూపర్. అండ్ మీరే చెప్పారు. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాను అనేది. సో, నేను మళ్ళీ జెండర్ ప్రస్తావిస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. యాజ్ ఎ వుమెన్‌గా అందులోనూ శ్రీకాకుళం లాంటి ఒక బ్యాక్‌డ్రాప్ నుంచొచ్చి, ఇక్కడ డైరెక్టర్‌గా సెటిల్ అవ్వడానికి చాలా కష్టాలు పడుంటారు. చాలా మందిని ఫేస్ చేసుంటారు. ఈరోజు సక్సెస్ కొట్టిన తర్వాత ఈ మొత్తం ప్రయాణం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉంది? బావుందండి. నేను కొన్ని ఇంటర్‌వ్యూస్‌లో అడిగినప్పుడు గూడా ఆర్ నా స్పీచ్ ఎప్పుడైనా చెప్పినప్పుడు కూడా ఎక్కడో శ్రీకాకుళం అంటాను. ఎక్కడో అంటే ఐ డిడ్ంట్ మీన్ నా ఉద్దేశ్యం ఏదో నా ప్లేస్, నా ఊరిని కించపరిచాలనో కరెక్ట్. లేదా ఎక్కడో అని కాదు. నా ఉద్దేశ్యం ఏంటంటే నేను రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడో లేకపోతే నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను నేను. అది ప్రిపేర్ అవ్వాలని స్టార్ట్ చేసి నాకు ఇంటర్నెట్ కూడా లేదక్కడ. హ్మ్. యూట్యూబ్, వైఫై ఇంకా రాలా. వైజాగ్‌లో అక్కడ వచ్చాయి. సో, అక్కడేంటి అనంటే ఆహ్, ఆహ్, యూ నో ఇంట్లో వాళ్ళని ఒప్పించి రావడం కూడా తక్కువ. ఆహ్, ఎప్పుడు డాక్టర్ అవ్వాలి, ఇంజినీర్ అవ్వాలి ఇటువంటి గోల్సే తప్ప ఈ ఇంటర్నెట్ స్ప్రెడ్ అవ్వచ్చు. ఇవన్నీ మాకు ఆబ్వియస్‌లీ లేట్‌గా వస్తాయండి. హ్మ్. అటువైపు అండ్ ఆల్సో బయట కొన్ని కొన్ని సార్లు శ్రీకాకుళం అంటే అందరూ అని చెప్పను. ఎక్కడో దగ్గర కొంతమందికి హ్మ్. అందరూ మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. చాలా కైండ్ ఉన్నారు గానీ, ఒక 5%, 6% పీపుల్‌కి చిన్న హేళనగా ఉండేది హ్మ్. ఒకప్పుడు. ఇప్పుడంత లేదులెండి. ఇప్పుడంతా తగ్గిపోయింది. ఒకప్పుడంటే ఆహ్, మేబీ ఒక 7, 8 ఇయర్స్. నా కాలేజ్‌లో కూడా నన్ను ఆహ్, ఎర్ర బస్ ఎక్కొచ్చావు. హ్మ్. ఇట్లాంటి చిన్న చిన్న కామెంట్స్ వచ్చేవి శ్రీకాకుళం అని. నేనదెప్పుడు బట్ స్టిల్ నా కజిన్స్ కొంతమంది ఏంటనంటే, "మేము వైజాగ్ నుంచి వచ్చాం" అని చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే బికాస్ ఆఫ్ చిన్న హేళన, చిన్న భయం ఉంటుంది గదా! హ్మ్. కానీ నేను శ్రీకాకుళం నుంచి వచ్చా. ఎర్ర బస్సా? అవును నాది ఎర్ర బస్సే. ఏంటిప్పుడు? చూసుకుందాం. ఇలా ఒక చిన్న ఉండేది. సో, దట్ ఈస్ ద రీజన్ ఐ మెన్షన్ మై ప్లేస్ ఎక్కడికెళ్ళినా గూడా. మాది శ్రీకాకుళం. ఐ థింక్ ఇప్పుడు అందరూ హ్యాపీ ఉన్నారు. లైక్ మా శ్రీకాకుళం వాళ్ళ సపోర్ట్ నాకు బావుంది. ఎందుకంటే నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు. వి ఆర్ వెరీ ప్రౌడ్ అని చెప్పి. సో, ఇప్పుడు వెనక్కి చూసుకుంటే బావుందండి. ఇట్స్ వెరీ నైస్. ఐయామ్ గ్లాడ్ దట్ నా ఊరి పేరు మన రూట్స్ ఏదైతే ఎందుకంటే మా అమ్మమ్మ అక్కడి నుంచే. శ్రీకాకుళంలోనే పుట్టి పెరిగింది మా అమ్మమ్మ గూడా. మేమది వదులుకోకుండా వి జస్ట్ క్యారీడ్ ఇట్ అండ్ ఎంతో కొంత నేను గర్వంగా కొంచెం చెప్పుకునేటట్టు ఒక ప్లేస్‌కొచ్చానని హ్యాపీగా ఉంది. నిజంగా అంటే మీరు చెప్పిన దానికి కంటిన్యూటీగా ఉత్తరాంధ్ర నేపథ్యమే చాలా గొప్పగా ఉంటదండి. ఎందుకంటే మనకి ఒక మహాప్రస్థానాన్నిచ్చిన 'శ్రీశ్రీ' గాని, ఒక కన్యాశుల్కాన్నిచ్చిన 'గురజాడ అప్పారావు' గాని, అవును. 'వంగపండు' గారు అద్భుతమైన 300 పైగా అద్భుతమైన పాటలు రాశారు 'వంగపండు' గారు గాని. మహామహులు అక్కడి నుంచి ఆ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఆ మట్టి నుంచి మట్టి పరిమాణాలను తీసుకొని పాటలుగా మార్చిన వ్యక్తులు వాళ్ళంతా. అవును. సో, అలాంటప్పుడు ఆ ప్రాంతం గురించి, ఆ మనుషుల గురించి గొప్పగా చెప్పుకోవడంలో తప్పేం లేదు. అవును. పైగా అది మీ ఊరు. అవునండి. మీరు పుట్టిన గడ్డ. సో, దాంట్లో తప్పే ఉంది. అవును. సో, ఆ విషయంలో మొత్తం ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది అడిగేది నెక్స్ట్ ఏంటి అని. హ్మ్. ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఎమ్మడే మీకు ఎదురయ్యే ప్రశ్న ఇదే. నెక్స్ట్ ఏంటి అని. సో, మీరేమి రివీల్ చేయొద్దు గానీ, ఎలాంటి ఒక ప్లాన్ ఉంది? ఎలాంటి ఒక బిగ్గర్ అప్రోచ్‌తో ముందుకెళ్ళాలనుకుంటున్నారు? దాని విషయంలో ఏమైనా మాట్లాడగలరా? అవునండి. నెక్స్ట్ ఏంటి అనంటే ఒకటేనండి 'రాకాస' నేను చేశాక 'రాకాస' అనే గాదు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ గూడా బేసిక్‌గా. ఆహ్, నేను థియేటర్‌లో సెకండ్ హాఫ్ కూర్చొని చూసా. హ్మ్. ఒక 4, 5 షోస్ చూసా. గట్టిగా హ్యాపీగా ఆడవాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. హ్మ్. యాస్ ఎ వుమెన్ మా అమ్మని గాని, మా అమ్మని గాని సినిమాకెళ్దాం పదండి అంటే వచ్చేవాళ్ళు గాదు. ఇప్పటికి గూడా అబ్బా! ఏం వెళ్తాంలే అని. ఒక జోకొస్తే మంచిగా నవ్వుకునేంత ఇదుండదు. హ్మ్. సో, నాకు 'రాకాసా'లో అది నచ్చింది బాగా. మేము ఫ్యామిలీస్ కోసం రాసాం. అది జరిగింది. సో, ఇంక నా నా నుంచి ఏ స్టోరీసొచ్చినా అట్లా హ్యాపీగా అందరూ నవ్వుకొని లాస్ట్‌లో ఒక చిన్న ఒక చిన్న ఎమోషనల్ టేక్ అవేనో ఆహ్, అది గుర్తుపెట్టుకొని ఎళ్తారు. అట్లాంటి సినిమాలు చేయాలనైతే ఉంది. సో, హోప్‌ఫుల్లీ ఒక 2, 3 స్క్రిప్ట్స్ అయితే రాసుకుంటున్నా. సో, తొందరలో మెటీరియలైజ్ అయితే విల్ హావ్ మోర్ టు డిస్కస్. మొన్న మీ ప్రమోషన్స్‌లో ఒక ఇంటర్వ్యూలో ఆహ్, ఆయన పేరు 'వెన్నెల కిషోర్' గారు. హ్మ్. ఆయన మాట్లాడుతూ 'మానసా శర్మ
మూమెంట్ కొంచెం గట్టిగా ఉన్నప్పుడు చిన్న స్మైల్ ఇస్తుంది. అచ్చం మహేష్ బాబు లాగా అని చెప్పి అన్నారు. అంటే మొన్నటిదాకా బేబీ శ్యామిలి గారితో కంపారిజన్. ఇప్పుడు ఈ మధ్య అందరూ మిమ్మల్ని మహేష్ బాబు సిస్టర్ అంటున్నారా? అయ్యయ్యో! కానీ మీ స్మైల్ మాత్రం మూమెంట్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు అలాంటి ఒక స్మైల్ ఇచ్చేస్తారు. అదే సమాధానమా? అంటే అంటే వాళ్ళంటే ఏ ఉద్దేశం అంటేనండి, ఇప్పుడు కిషోర్ గారవ్వచ్చు, గెటప్ సీను గారవ్వచ్చు, బ్రహ్మాజీ గారవ్వచ్చు, భరణి గారవ్వచ్చు, సంగీత్ వీళ్ళందరూ నాకు చాలా స్ట్రాంగ్ యాక్టర్స్ అండి. స్ట్రాంగ్ యాక్టర్స్ అనే కాకుండా దే హ్యావ్ ఎ వెరీ గుడ్ కమాండ్ ఆన్ స్క్రిప్ట్. అంటే ఆ సిట్యుయేషన్‌ని మేము ఎదురేస్తామో వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. అది కాకుండా దే ఆల్ జనరేట్ ఎ లాట్ ఆఫ్ కామెడీ. హ్మ్. వాళ్ళు క్యారెక్టర్ అంటే ఆ సిట్యుయేషన్‌లోంచి చాలా కామెడీ జనరేట్ చేసే పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ వాళ్ళందరూ. కాకపోతే ఏంటనంటే వాళ్ళు చాలా మూవీస్ చేసి మన సెట్‌కొస్తారు గదా! కరెక్ట్. సో, ఒక సిట్యుయేషన్ చెప్పంగానే అది చేద్దాం, ఇది చేద్దాం ఫుల్ ప్రెప్ అయిపోయి ఉంటారు నేనెళ్ళే లోపల. హ్మ్. నేను సెట్ చేసుకొని మొత్తం అంతా. ఎళ్ళే లోపు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని 2, 3 జోకులు బా వస్తాయి. కాకపోతే ఇదేనే కాదండి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఓవరాల్ ఫ్లో అనేది ఒక డైరెక్టర్‌కి తెలుస్తది. హ్మ్. కరెక్ట్. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఎందుకంటే మనం అంతా ఉండి ఉంటాం గదా! ఈ ముందు సీన్ ఏంటి? తర్వాత ఏంటి? ఇదంతా. సో, వాళ్ళకక్కడ పాపం ఏంటంటే లేదు ఈ సిట్యుయేషన్‌లో ఈ జోక్ ఇంకా ఎక్కువుండొచ్చు. అట్లా ఉంటుంది. సో, నేనింకా ఆబ్వియస్‌లీ అందరూ సీనియర్ యాక్టర్స్ కదండీ! సో, మనం చిన్న స్మైల్ ఇచ్చి అది కాదు సార్ అనంటే పాపం వాళ్ళందరూ దే ఆల్ రెస్పెక్ట్ మీ అలాట్. దే ఆల్ లైక్ మీ అలాట్. హ్మ్. సో, వాళ్ళు కూడా కరెక్టే. ఓకే. ఇఫ్ షీ ఈస్ టెల్లింగ్ అస్ సంథింగ్ ఓకే. ఇట్ మైట్ మేక్ సెన్స్. ఫ్లోలో కూర్చోదేమో అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో, అంతే. నా దగ్గర ఒక అంటే సెన్సిబుల్ క్వెషను. కొంచెం లెంతీ క్వెషనే బట్ అడుగుతాను. మీ అబ్జర్వేషన్ చెప్పండి. సంగీత్ శోభన్ గురించి. సంగీత్ శోభన్ వాళ్ళ ఫాదరు శోభన్ గారు తెలుగులో చాలా సినిమాలకి ఆయన రైటర్‌గా పనిచేశారు. తర్వాత డైరెక్టర్‌గా కొన్ని సినిమాలు చేశారు. సక్సెస్, ఫెయిల్యూర్ కామను. బట్ ఆయన ఇండస్ట్రీలో ఎదగడానికి ప్రయత్నిస్తూనే 'భూమిక' గారు తెలుసు కదా మీకు? అవునవునవునండి. అవును. వాళ్ళకి స్టోరీ నెరేట్ అవును. చేస్తానే అవును. అక్కడే వాళ్ళ ఇంట్లోనే అవును. చనిపోయారాయన. అవును. అక్కడి నుంచి ఆ ఫ్యామిలీ ఎన్ని స్ట్రగుల్స్ చేసిందో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అవును. అంటే సంగీత్ ఈరోజు మనం చూస్తున్న స్టేజ్ మీద కామెడీ చేస్తూ అల్లరల్లరిగా చేస్తున్న సంగీత్ రియల్ సంగీత్ కాదు. ఆయన అవును. ఆయన బతికొచ్చిన లైఫ్ అది కాదు. చాలా అవును. కష్టాలు పడ్డారు. అవును. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ బ్రదర్ హీరో అయిన తర్వాత కూడా ఈయన కాలేజీ ఫీజు కట్టడానికి ఆయన కడితే ఈయన కాలేజీకెళ్ళాలి. అవునవును. అలాంటి ఓ సిట్యుయేషన్. సో, సంగీత్‌ని మీరు ఫస్ట్ నుంచి చూసిన మనిషి కాబట్టి ఆయన ఆ ఆత్మస్థైర్యం ఎలా ఉంటది? ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారు? ఎందుకంటే బయటికి అంత నవ్వడం అంటే అంత ఈజీ కాదు. అస్సలు గాదు. నవ్వడం, నవ్విచ్చడం అసలే ఈజీ అవును. కాదు. సంగీత్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండి. వెరీ స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్. అదంతా వాళ్ళ మదర్ అండి. హ్మ్. సౌజన్య గారు అసలు ఆవిడ ఐ డోంట్ నో హౌ షీ రైజ్డ్ బోత్ ద కిడ్స్. ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ వాల్యూస్ చాలా చాలా మోరల్ వాల్యూస్, ఎథికల్ చాలా హై ఉంటాయి. వాళ్ళ ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు చాలా అంటే చాలా హై ఉంటది. ఆల్సో సంగీత్ చిన్నవాడైనా కూడా హిస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ హై. ఓకే. ఒక కథ అర్థం చేసుకోవడం అవ్వచ్చు, సిట్యుయేషన్ అర్థం చేసుకోవడం అవ్వచ్చు. నేనేం చెప్పక్కర్లేదు. నా ఫేస్ చూసి ఏమవుతుందో అర్థమైపోతుంది సంగీత్‌కి. హి ఈస్ థాట్ గుడ్. అదంతా ఖచ్చితంగా వాళ్ళ మదర్ పెంపకమేనండి. ఆ సింగిల్ మదర్ ఆవిడ పాపం ఎన్ని కష్టాలు పడి పెంచారో గానీ హ్మ్. అసలు చాలా అంటే చాలా. ఆల్సో సంగీత్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను ఒకవేళ ఏదైనా సిట్యుయేషన్‌లో డల్ ఉన్నా ఆర్ ఇప్పుడు ఏమైనా కామెంట్స్ వస్తున్నాయి లేదా ఏదైనా వాటెవర్ ఏదొచ్చినా గానీ హి వుడ్ బి లైక్ ఇది కాదు. మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం కరెక్ట్ చేస్తున్నప్పుడు అలాంటి అడ్వైస్ నేను పెద్దదాన్నైనా కూడా హ్మ్. హి గివ్స్ మీ దట్ సపోర్ట్. హి ఈస్ హానెస్ట్‌లీ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఎక్కడ తనకి తెలుసు. హి ఈస్ ద లీడ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆబ్వియస్‌లీ కథ అంతా తన షోల్డర్స్ మీద ఉంది. సో, హి అండర్‌స్టాండ్స్ దట్ తను ఏమైనా మూడ్ డిస్టర్బ్ అయితే సెట్ అంతా ఎలా ఉంటుంది. ఎస్పెషల్లీ నేను ఎందుకంటే మేము క్లోజ్ కదా! ఆబ్వియస్‌లీ. అవును. నేను ఎలా ఎఫెక్ట్ అవుతాను. ఎందుకంటే వి స్టార్టెడ్ టుగెదర్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో నేను, మహేష్, సంగీత్ కలిసి స్టార్ట్ అయ్యాం. సినిమాలు చేయాలని ఒక డ్రీమ్ ఉండింది. మాకు ఉండింది కూడా. ఫస్ట్ ఎవరు థియేటర్‌కెళ్తారు అని చెప్పి. హ్మ్. సో, అది కూడా ఉంటుంది. సో, నౌ వి ఆర్ ఆల్ టుగెదర్ మోర్ దాన్ 10 ప్రాజెక్ట్స్ ఓల్డ్ కంటిన్యూయస్‌గా. సో, హి నెవర్ లాస్ట్ టచ్ విత్ అస్. తను 'మ్యాడ్ స్క్వేర్‌లో' చాలా పెద్ద మంచి రికగ్నిషన్ అవును. వచ్చిందండి తనకి. స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇంకా యాహ్! స్టార్ యాహ్! అయిపోయారు. 'మ్యాడ్ స్క్వేర్‌లో' అసలు జనాలు ఎంత ఇష్టపడ్డారంటే తనంటే ఎక్కడికెళ్ళినా డీడీ. డీడీ అన్న. మేము రెగ్యులర్‌గా చాయ్ తాగడానికి వెళ్ళిన స్పాట్స్ దగ్గర గూడా అసలు ఆ రోజు నుంచి ఇంక 'మ్యాడ్' తర్వాత నుంచి అందరూ వెనక ఫాలో అవ్వడం. హ్మ్. నేను కార్ తీసుకెళ్ళి పక్కన పెట్టి సంగీతం దాచడం అట్లా ఎళ్ళింది స్టేజ్. బట్ ఈవెన్ దెన్ హి నెవర్ లాస్ట్ టచ్ విత్ అస్. హ్మ్. ఎప్పుడు నాతో గాని మహేష్‌తో గాని ఎప్పుడు కంటిన్యూయస్ టచ్‌లో అంటే ఆ గ్రాటిట్యూడ్. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఎక్కడ మొదలయ్యాం, ఏంటి అనేది కనబడ్డు గానీ హి హాస్ వెరీ స్ట్రాంగ్ ఎథికల్ వాల్యూస్. చాలా అంటే చాలా మంచి అబ్బాయి. నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పా. నాకు గాని
పిల్లలుండి కొడుకు కావాలనుకుంటే సంగీత్ లాంటి కొడుకు కావాలి. బికాస్ హీఈస్ దాట్ గుడ్ అ పర్సన్ అండి. రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ హిస్ మదర్ ఎస్పెషల్లీ. బోత్ ద సన్స్. యాహ్! ఇన్ని రోజులున్నారు ఇండస్ట్రీలో. ఒక్కరోజు కూడా మీకొక నెగెటివ్ థింగ్ గాని, కరెక్ట్. ఇద్దరి గురించి ఒక ఒక చిన్న బ్లాక్ మార్క్ ఎక్కడ అనిపియదు. మంచి అబ్బాయిలు. పైగా ఇద్దరు గ్రేట్ పెర్ఫార్మన్స్ అండి. దే అండర్‌స్టాండ్ సినిమా వెరీ గుడ్. హ్మ్. వాళ్ళ పెర్ఫార్మన్స్‌లో గావచ్చు, పర్సనల్ లైఫ్‌లో గావచ్చు ఎక్కడో ఒక బ్లాక్ మార్క్ అనేది ఉండదు. అంత మంచి అబ్బాయిలిద్దరు. సంగీత్ ఇంత మంచి అబ్బాయి కదా! ఆయన అడిగిన కోరిక మీరు మీ నిర్మాత, మీ టీము తీర్చబోతున్నారా? ఆయన రేంజ్ రోవరా అండి? రేంజ్ రోవర్ కాదు. ఆ! రేంజ్ రోవర్ ఆయన కామెడీగా అడిగారు. ఓకే. ఆయన సినిమా సక్సెస్ అయితే ప్రభాస్ అన్న దగ్గరికెళ్ళి ఒక హగ్ తీసుకోవాలి. మా అన్నకిచ్చాడు. నేను మిస్ అయ్యాను. అది మా తీసుకోవాలన్నారు. చేతుల్లో ఉందండి. ప్రభాస్ గారు ఇస్తే మేమందరం వెళ్తాం. ప్రభాస్ గారు టైం ఇచ్చి, అపాయింట్‌మెంట్ ఇచ్చి ఎప్పుడన్నా పిలిస్తే అప్పుడు మేము వెళ్ళాలి తప్ప ఎవరేం చేయలేంగా. హ్మ్. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు యూ నో గివ్ ఇట్ బ్యాక్ టు సంగీత్. అండ్ సేమ్ ఇదే టెంప్లేట్‌లో నిహారిక గారి లైఫ్ గూడా. అంటే నేను పర్సనల్స్‌కి వెళ్ళట్లేదు. బట్ ఆమె ఫేస్ చేసిన సందర్భాలు ఆమెకుండే ఇబ్బందులు ఆమెకున్నాయి. ఈవెన్ స్టార్ కిడ్ అయినప్పటికీ. బట్ అవన్నీ దాటి ఒక ప్రొడ్యూసర్‌గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ 'పింక్ ఎలిఫెంట్' అంటే కొత్త వాళ్ళకి ఇదొక పాత్. ఇక్కడ కొత్త వాళ్ళని స్టార్స్ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చే విధంగా అవును. సక్సెస్‌లు కొడుతున్నారు ఆమె. సో, అంత పరిణితి ఒక స్టార్ కిడ్ అయ్యుండి వాళ్ళకి కావాల్సుంటే ఏవైనా చిటికెలో పని. బట్ ఇంతమందిని ఫాలో అప్ చేసుకుంటూ, అందరితో మంచిగా ఉంటూ, ఈ సక్సెస్ రావాలంటే ఊరకనే రాదు. సో, నిహారిక గారి మైండ్ సెట్ గురించి ఏం చెప్తారు? నిహారిక గారు కూడా 'ముద్దపప్పు ఆవకాయ' అనే ఒక సీరీస్ చేశారండి. అప్పటికి ఇంకా మనకి ఓటీటీస్ ఇంత లేదు. సో, మేము తర్వాత 'ఆహా' వచ్చింది. 'ఆహా' మీకు తెలిసిందే గదా! అవును. అల్లు అరవింద్ గారిది. సో, అక్కడ మమ్మల్ని ఒక కథ చెప్పమన్నారు. ఆవిడ గురించి చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నా. హౌ హర్ మైండ్ సెట్ ఈస్, హౌ షీ ఈజ్ యాస్ అ ప్రొడ్యూసర్ ఆర్ ఎ ప్రొఫెషనల్ ఇండస్ట్రీలో. 'ఆహాకి' ఒక 2, 3 టైమ్స్ మేము వెళ్ళేదుండే. కానీ వాళ్ళేంటంటే టీమ్ వేరే దీంతో బిజీ ఉండి మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి అవ్వలేదు. ఒక 2, 3 డేస్ పుష్ అయింది. ఆ టైంలో గూడా నిహారిక గారు అంటే లైక్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్ అంటే వాట్ ఐ మీన్ టు సేస్ ఆవిడ యూజ్ చేసుకోవాలంటే ఒక ఫోన్ కాల్ ఇవ్వేయండి. హ్మ్. ఒక ఫోన్ చేసి మా టీమ్‌ని ఏంటి ఇంకా మీరు పిలవలేదు, ఇంకా నరేషన్‌కి సిట్టింగ్ ఏర్పాటు చేయలేదు ఏంటి అని ఒక ఫోన్ కాల్‌లో అయితే థింగ్స్ వుడ్ మూవ్ అ లిటిల్ ఫాస్టర్. అంతే వాళ్ళ ఫ్యామిలీయే కదా! తొందరగా ఫ్యామిలీ గదండీ! ఎంత అవును. ఒక్క ఫోన్ కాల్ చేసుంటే తొందరగా అయిపోయి మేము తొందరగా షూట్‌కెళ్ళిపోయి అయిపోయేది. హ్మ్. కానీ అలా లేదు. వాళ్ళెప్పుడు మమ్మల్ని ఆ ఎగ్జిక్యూటివ్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళెప్పుడు కాల్ తీసుకొని ఎప్పుడు డెసిషన్ తీసుకున్నామంటే అప్పుడే ఎళ్ళాం. విచ్ హ్మ్. ఈస్ గుడ్. విచ్ ఈస్ ఓకే. కాకపోతే ఈవెన్ దో షీ హ్యాడ్ దట్ పవర్ షీ నెవర్ మిస్‌యూజెస్ ఇట్. ఆవిడెప్పుడు ఆ పని చేయలేదు. ఎప్పుడు. ఈ ఈ సినిమాకనే గాదు. ఏ సినిమాకి చేయలేదు ఆవిడ. హ్మ్. ఎప్పుడు చేయలే. అండ్ కొత్త టాలెంట్ అంటారు షీ కెన్ వర్క్ విత్ ఎనీవన్ అండి. ఆబ్వియస్‌లీ ఆవిడ పెద్ద డైరెక్టర్స్‌తో, పెద్ద యాక్టర్స్‌తో చేయొచ్చు. కానీ తనెలా ఓన్‌గా స్టార్ట్ అయ్యారో, తన మనీతో తను చాలా జాబ్స్ చేశారు ఆవిడ. మనకు తెలియదు గానీ మాకు చెప్పారు. ఒక 2, 3 జాబ్స్ హౌ షీ టుక్ అప్, హౌ షీ హ్యాడ్ సమ్ మనీ, పాకెట్ మనీ సేవ్ చేసుకొని జాబ్స్ చేసారా? అది ఆవిడనే అడగాలి. అట్లా మనీ తీసుకొని, మనీ దాచుకొని తన ఓన్ మనీ మళ్ళీ అక్కడ గూడా తన చుట్టూ క్లాస్‌మేట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ వాళ్ళతో కొత్త వాళ్ళతో ముద్దపప్పు ఆవకాయ అని చెప్పి స్టార్ట్ చేశారు. హ్మ్. అక్కడి నుంచి షీ జస్ట్ టుక్ ఆన్ విత్ ఆవిడ ఎలా అయితే అంటే ఇప్పుడు మేమందరం ఎలా స్క్రాచ్‌తో స్టార్ట్ అయ్యామో ఆవిడ కూడా అలానే స్టార్ట్ అయ్యారు. ఎప్పుడు కాంటాక్ట్స్ కోసం మిస్‌యూజ్ చేయడం గానీ అట్లా ఎప్పుడు చేయలేదు. అండ్ ఇన్ థాట్ వే షీ ఈజ్ వెరీ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ అండి. యాహ్! అది చాలా అప్రిషియేటివ్ థింగ్. ఆబ్వియస్‌లీ ఇప్పుడు మేము గూడా ఇప్పుడు అక్కడ గూడా ఆవిడ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ విల్ షో మై ఓన్ నెపోటిజం అని. అంటే మాకే ఆబ్వియస్‌లీ ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేసి నా 4థ్ ప్రాజెక్ట్ 'పింక్‌తో.' సో, నేను ఒక రకంగా నిహారిక గారి 'పింక్' నెపోని నేను. బట్ షీ ఈస్ నాట్ అంటే అదొక సరదాగా అన్నారు. బట్ అక్కడ గూడా ఏంటినంటే ఇప్పుడు 'వంశీ' గారు మళ్ళీ 'బరీ' చేస్తున్నారు. హ్మ్. ఆయనతో గూడా కూర్చొని ఇట్స్ నాట్ దట్ 'కమిటీ కుర్రోళ్ళు' చాలా పెద్ద హిట్ ఇచ్చారాయన. అలా అని చెప్పి నో మళ్ళీ ఓకే చేసేద్దాం అని గాకుండా మళ్ళీ కథంతా విని మళ్ళీ ఇట్స్ లైక్ 'వంశీ' గారిది కొత్త ప్రాజెక్ట్ అన్నట్టే కూర్చోబెట్టి కథ మొత్తం క్లియర్‌గా విని మొత్తం అంతా డిస్కషన్స్ అంతా హ్యాపీగా చేసుకొని ఓకే. ఓకే అన్నట్టు ఒక ప్రొఫెషనల్ డెసిషన్ తీసుకుంటారు. షీ ఈస్ వెరీ సార్టెడ్ దట్ వే. ఆ హైరార్కీ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. ఆవిడెప్పుడు కథ తెలియాలి యాస్ ఎ ప్రొడ్యూసర్ షీ హాస్ టు నో ద స్టోరీ. ఆడియన్‌గా వింటారు, ప్రొడ్యూసర్‌గా వింటారు. అప్పుడు అంటే ఇంకక్కడ నేను 100 సినిమాలు చేసొచ్చినా, 180 సినిమాలు చేసొచ్చినా, హ్మ్. ఆ కథకి ఆ ప్రొడక్షన్, ఆ డైరెక్షన్ అంతే. ఆ డైరెక్టరే. ఆ కథ ఎంతవరకు కరెక్ట్‌గా ఉంది అలాగే చూసుకుంటారు. అంతే తప్ప యూ నో ఆహ్,
ప్రీవియస్ వర్క్ మీద లేదా కాంబినేషన్స్ బేస్డ్‌గా ఎళ్లి అట్లా అయితే ఆవిడెప్పుడు డెసిషన్ తీసుకోరు. అండ్ ఐ లైక్ ఇట్ దట్ వే. అండ్ 'రాకాస' విషయంలో మీరు రీసెంట్‌గా తీసుకున్న ఒక నిర్ణయం సింగిల్ థియేటర్‌లో, సింగిల్ స్క్రీన్స్‌లో 99 రూపీస్ అంటే 100 రూపీస్‌కి మూవీ చూడొచ్చు అని చెప్పేసి. ఆహ్, మంచి నిర్ణయం. చాలా మంచి నిర్ణయం. బట్ ఇక్కడ నా క్వెషన్ ఏందంటే 'రాకాస' సినిమాలో ట్రిమ్ అయిపోయి పోయిన షార్ట్స్, సీన్స్ చాలా ఉన్నాయి. ఓకే. నిజమే కదా! కొంచెం ఎడిటింగ్‌లో ఆ! ఉంటుందండి. అవును. అవి యాడ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు కొత్త రిలీజ్‌లో అంటున్నా? లేదండి. మేము వి స్ట్రిక్ట్‌లీ వాంటెడ్ ద మూవీ టు బి 2 ఆర్ 10 మినిట్స్. హ్మ్. మాక్సిమం 2:10 కంటే ఎక్కువ కట్ చేయనని నేను ముందు నుంచి అనుకున్నా. ఎందుకంటే ఆ హోల్డ్ ఉండట్లేదండి. ఆడియన్స్‌కి మోర్ దాన్ 2, 3 అవర్స్ ఎళ్ళిపోతే ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అయిపోయి అంటే మనం ఆహ్, కంటిన్యూయస్‌గా బ్యాక్ టు బ్యాక్ జోక్స్ పెట్టినా గూడా, ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టినా గూడా ఇట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్. ఒక స్టోరీలో, కథలో నాకు 2 ఆర్ 10 మినిట్స్ ఇది చాలు అనిపిచ్చింది. థియేటర్ వైట్ అయితే అంతే ఉంటుందండి. హ్మ్. మేబీ నెట్‌ఫ్లిక్స్ కట్‌లో ఏమన్నా చేంజెస్ చేయగలిగే అవకాశం ఉంటే వి మైట్ యాడ్ 2 కపుల్ ఆఫ్ సీన్స్ మోర్. ఎడిటింగ్‌లో గూడా అంత మిస్ అయిన ట్రాక్స్ ఏం లెవ్వు. ఆహ్, ఒక జోక్స్ మరి బ్యాక్ టు బ్యాక్ అయితే ఇది నవ్వేలోపు నెక్స్ట్ జోక్ వచ్చేసి అర్థం గాదు. ఓకే. ఈ నవ్వులో కలిసిపోతుందని చిన్న చిన్న డెసిషన్స్ తీసుకున్నాం గానీ అదర్‌వైజ్ దిస్ లెంత్ ఇస్ ద సేమ్ అండి. అండ్ ఈ టైమ్ డ్యూరేషను మీరు ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేశారో అది పర్టిక్యులర్‌గా 'రాకాస' కథ విషయానికి ఇంతే ఉండాలనేది మీ అభిప్రాయమా? లేకుంటే అసలు లెంత్ అనేది ఆడియన్స్ హోల్డ్ చేయలేరు అనేది మీ అభిప్రాయమా? అంటే నాకున్న చిన్న ఎక్స్‌పీరియన్స్‌లో నా మిక్స్డ్ థాట్స్ అయితే అవండి. ఒకటి ఈ కథకది చాలు. హ్మ్. ఈ కథకి మనకి 2 అవర్స్ 10 మినిట్స్ దాకా ఇట్స్ గుడ్ ఎనఫ్. లేదనంటే మళ్ళీ లాగ్ హ్మ్. ఇయన్నీ వచ్చేస్తాయి. సో, నాకు 2 అవర్ 10 మినిట్స్ వాస్ గుడ్ ఎనఫ్. ఆల్సో ఒక పాపులర్ ఒపీనియన్ ఏంటి అనంటే ఆహ్, దాటి వెళ్తే అది సేమ్ అండి. ఇట్స్ ద సేమ్ థింగ్. కథకి అవసరం లేకుండా మనం పోయినా గూడా హ్మ్. లాగ్ అయ్యి ఆడియన్స్ కొంచెం బోర్ ఫీల్ అయ్యి అలా ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి, ఈ పర్టిక్యులర్ కథ వరకు ఆ డెసిషన్ ఇప్పుడు తీసుకోవాల్సొచ్చింది. 'దురంధర్' లాంటి మూవీ చూసారా మీరు? నేను ఈ 'రాకాస' దీనివల్ల చూడలేదండి నేను 'దురంధర్ 2'. ఓకే. 1 గూడా నాకు చూడడానికి కావాలి. ఎందుకంటే మాది ఫుల్ ప్రీ ప్రొడక్షన్, ఫుల్ టఫ్ స్కెడ్యూల్ నడుస్తా ఉంటుంది గదా! థియేటర్‌లో మిస్ అయ్యాను. హోప్‌ఫుల్లీ 2 కవర్ చేసేసి 1 చూసుకోవాలి ఎళ్లి నెట్‌ఫ్లిక్స్‌లో. 'రాకాస' కథ అనుకున్నప్పుడు నేను ఓపెన్‌గా చెప్తున్నా చిన్నప్పుడు అది 'మహాభారతమా' సంథింగ్ ఏదో సినిమా నాకు గుర్తులేదు. భీముడు భస్మాసురుడుండే 'బకాసురుడు.' అవును. భీముడు 'బకాసురుడు.' బకాసురుడుండే గుహలోకి ఫుడ్ తీసుకెళ్ళాలి. అంటే బలివ్వాలి. ఆ అవును. ఊర్లో ఒక అవును. బలివ్వాలంటే సరే నేను పోతాను అని హ్మ్. చెప్పి భీముడు బయలుదేరి ఆ బండిలో ఫుడ్డు, గిడ్డు అంతా యేసుకొని ఒక పాట పాడుకుంటూ ఈయనే చంపాయి కదా! అవును. ఈయనే ఫుడ్ అంతా తినేసి అవును. లోపలికెళ్ళిపోతాడు. అవును. యాక్చువల్‌గా ఒక 40, 50 ఏళ్ల క్రితం వచ్చిన పాట. మన సినిమా కథ ఇదే. అవునండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే. అవును. ఇంత అందరికీ తెలిసిన లైన్‌ని పట్టుకొని ఒక సినిమా కథగా రాసుకుంటున్నప్పుడు, ప్రేక్షకుల దగ్గరికి ఇలాంటి కథతో ఎళ్తున్నప్పుడు నిజంగా భయమేయలేదా? లేదండి. అంటే భయమైతే ఎయలేదు. ఎందుకంటే ఆ లైన్ అనుకున్నప్పుడు ఎక్సైటింగ్ అనిపిచ్చింది. సరదాగా అనిపిచ్చింది. అంటే లైన్స్ అవి మనం ఫోర్స్డ్‌గా కూర్చొని రాస్తే రావు గదండీ. హ్మ్. అది ఆటోమేటిక్‌గా ఒక థాట్ రావాలి. సో, ఇది ఇలా ప్లేస్‌మెంట్ వచ్చిన అరే! వచ్చిందే అని ఒక చిన్న ఎక్సైట్‌మెంట్ వచ్చింది. అండ్ ఆల్సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఆహ్, పాత కథలు మన స్టోరీస్ అన్నీ మర్చిపోతున్నాం. హ్మ్. ఇందులో అంటే మెయిన్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ తెలుస్తుంది. ఇప్పుడు రామాయణంలో అనుకోండి. ఒక లైన్‌లో కథ అందరికీ తెలుసు. కానీ అందులో చాలా కథలుంటాయి. అవును. చాలా మహాభారతంలో చాలా పర్వాలుంటాయి. అవును. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఆ చిన్న చిన్న స్టోరీస్ అన్నీ. సో, ఇది అందులో ఒక బకాసురుడి కథ, ఒక చిన్న కథ. ఐదుగురు అంతా ఈక్వల్ బలవంతులుంటారు. భీముడు ఎవరైతే చంపాడో వాడే మిగతా అందరిని అవును. చంపుతాడని చెప్పి ఆ చిన్న చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అది. అవునవును. అలాంటివి. సో, నాకది మా అమ్మమ్మ గారు ఆ బుక్స్ అది చదివినప్పుడు మేము ఆ స్టోరీ సినిమా చూసినప్పుడు అనిపిచ్చింది. సో, అది మళ్ళీ ఇక్కడ ఇట్లా కొంచెం ఆర్గానిక్‌గా కూర్చునేప్పటికి ఐ రియల్లీ ఫెల్ట్ ఎక్సైటెడ్ హ్మ్. హానెస్ట్‌గా. కానీ ఆల్సో లిటిల్ రెస్పాన్సిబుల్. కొంచెం బాగా చెప్పాలి గదా! నా ఇష్టం వచ్చినట్టు చేస్తే అవ్వదు. అండ్ లక్కీగా ఎక్కువ ఫిక్షనలైజ్డ్ థింగే ఎళ్ళింది మన కథలో. కోర్ ఎలిమెంట్ మనం తీసుకున్నా గూడా మిగతా అంతా మేము రాసుకున్న కామెడీ, క్యారెక్టర్స్ ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ టైమ్స్‌కి కొంచెం వీఎఫ్ఎక్స్ అండ్ ఆల్ యాడ్ చేసి ప్రెజెంట్ టైమ్ స్టోరీ టెల్లింగ్ ఎళ్ళింది. సో, మంచిగా ఎక్సైట్‌మెంట్ అయితే వచ్చిందండి. లైక్ మన పాత కథలు ఏవైతే ఉన్నాయో మెల్లిమెల్లిగా విఠలాచారి గారి సెటప్ లాగా హ్మ్. ఏమైనా ట్రాప్ సీక్వెన్స్ ఉంటుంది గదా! అవన్నీ చెప్పే అవకాశం ఉందని ఎక్సైట్‌మెంట్ తప్ప రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాను. కానీ ఎక్కువ భయపడలేదండి. హ్మ్. భయమైతే రాలా. అండ్ దీంట్లో బ్యూటీ ఏందంటే ఫస్ట్ మూవీలోనే వీఎఫ్ఎక్స్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇక్కడ మీకు ఏ నాలెడ్జ్ ఉపయోగపడింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈపీ రమేష్ గారికి కథ చెప్పినప్పుడు మేము కూర్చొని బడ్జెట్స్ అంతా అనుకున్నాం. సో, వీఎఫ్ఎక్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫెల్ట్ చాలా అంటే నా రాక్షసుడు డిజైనే ఎళ్ళినప్పటి నుంచి కథలో ఆహ్, ఆహ్, ఒరిజినల్‌గా 11, 12 ఫుట్ ఉండే రాక్షసుడు. ఓకే. ఆ! ఇంకా ఇంకా ఎత్తుంటాడు.
ఇందులో ఉన్నది 9 ఫుట్, 8, 9 ఫుట్. 7+9 ఫుట్ ఉన్నాడు ఇందులో. సో, 11 ఫుట్ అనుకున్నాను నేను. మొత్తం ఫైర్‌లో ఉంటాడనుకున్నా. సో, వి అండర్‌స్టూడ్. ఇది వీఎఫ్ఎక్స్ అంటే కొంచెం మనం ఎప్పుడు చేయలేదు. ఇది ఫస్ట్ టైమ్ కాబట్టి వి నీడ్ టు బి మోర్ కేర్‌ఫుల్ అని. సో, అందుకే మేమేం చేసామంటే, వాళ్ళు మాకు వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో పింక్ ఎలిఫెంట్ గేవ్ మీ ద కాంటాక్ట్స్. వాళ్ళొచ్చారు, ఇద్దరు ముగ్గురు వచ్చారు. వి డిస్కస్. నాకు అందులో మురళి గారని చెప్పి మన వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అనమాట. హ్మ్. ఆయన అనిపిచ్చారు డిస్కషన్స్‌లో. నా కథ చెప్పినప్పుడు ద ఇన్‌పుట్స్ దట్ హీ గేవ్ ఐ అండర్‌స్టూడ్ దట్ ఓకే. మనం కరెక్ట్ మేమిద్దరం సింక్‌లో ఉన్నాం అని ఓకే. చెప్పి. హ్మ్. సో, ఐ పిక్డ్ హిమ్. మురళి గారైతే మనకి బావుంటుందని. సో, అక్కడి నుంచి ఏంటంటే ఫస్ట్ సెకండ్ హాఫ్ షూట్ చేసాం. సెకండ్ హాఫ్‌లో ఎక్కువ వీఎఫ్ఎక్స్ పార్ట్ ఉంది కదా! వాళ్ళేమన్నారంటే, "వీఎఫ్ఎక్స్ ఈస్ మోర్ అబౌట్ మనీ ఆర్ టైమ్. హ్మ్. మీరు మాకు టైం ఎక్కువ ఇయ్యండి లేదా మనీ ఎక్కువ ఇవ్వండి." సో, మా బడ్జెట్స్ ఆల్రెడీ లాక్డ్. బడ్జెట్స్ మేము పెంచుకోలేం. సో, టైమ్ ఇద్దామని చెప్పి మాక్సిమం పాసిబుల్ టైమ్ అయితే ఇద్దామని సెకండ్ హాఫ్ షూట్ చేసి పాపం ఇప్పటికి వాళ్ళకి తక్కువ టైమే ఇచ్చాం. హ్మ్. బట్ దెన్ వాటెవర్ మాకు వీలైనంత. ఫస్ట్ సెకండ్ హాఫ్ షూట్ చేసేసి వి గేవ్ ఇట్ ఆఫ్ టు దెమ్. అండ్ ఆన్ సెట్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ మురళి గారు ఉండేనండి. అండ్ హీ వర్క్డ్ ఫర్ అంజీ. హ్మ్. ఆయన అంజీ నుంచి స్టార్ట్ అయ్యారు. హీ ఆల్సో లైక్ ది స్టోరీ అలాట్. సో, ఇట్స్ ఆల్ గుడ్ టీమ్ ఎఫర్ట్ అండి. మంచిగా వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు షార్ట్స్ ఇస్తారు. అదంతా ఒక డైరెక్టర్ టేస్ట్ అనిపిస్తదండి. ఇప్పుడు వాళ్ళేంటనంటే వాళ్ళ దే విల్ గివ్ యూ ఆప్షన్స్ ప్రతి షాట్‌కి. లైక్ ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని. మనం చెప్పే కరెక్షన్స్ దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ ఆల్ ఇట్స్ హైలీ డిపెండెంట్ ఆన్ బడ్జెట్స్ అండ్ టైమ్. సో, మా టీమ్ వాళ్ళేంటంటే ఇట్ ఈస్ అందరం ఒక 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 సింక్‌లో ఉండి, సేమ్ పేజ్‌లో ఉండి వి కుడ్ పుల్ ఆఫ్. అంత మాకు నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఎక్కడ రాలేదు. బావుంది వీఎఫ్ఎక్స్ అని చెప్పి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ కమెండబుల్ అండి నా టీమ్‌నైతే. వి ఆర్ హ్యాపీ. సూపర్. అండ్ మనం మీట్ అయ్యి ఎలాగో 4 డేస్ అవుతుంది. ఈ 4 డేస్ ముందు నేను క్వెషన్ అడిగాను. అప్పుడు మీరు లేదు అని చెప్పేసి ఖండించారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా అదే ప్రశ్న. ఏమన్నా చేంజ్ వచ్చిందేమో చెప్పండి. మానస శర్మని యాక్ట్రెస్‌గా పెట్టి సినిమాలు తీయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. మానస శర్మ రెడీగా ఉందా? 4 డేస్ ఎగో మీకు లేదు అని చెప్పాను గదా! ఆ! అదంతా పుకార్లండి. అలాంటివొస్తే మీరు నమ్మకండి. హ్మ్. అలా ఏం లేదు. కింద ఇప్పుడు కామెంట్స్ ఒస్తాయి. ఫేస్ చూసుకున్నావా అద్దంలో ఎప్పుడన్నా? లేదు. ఛ! ఛ! చేయమనే కామెంట్స్ వస్తున్నాయి. ఛ! 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 అదేం లేదండి. ఐయామ్ జస్ట్ హ్యాపీ దట్ పీపుల్ లైక్డ్ మీ. రాకాస గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికెళ్ళింది అని. హ్మ్. యాక్టర్‌గా అదేం లేదండి. అట్లా ఏం కాదు. మరెక్కడ విన్నారో మీరు? మీరేం లేదా? నేను వినలేదండి. యాక్టర్‌గా అంటే ఆహ్, మీ మీ ఇన్‌స్టాగ్రామ్‌లో మీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏ వీడియో అన్నా ఓపెన్ చేయండి. కింద మిమ్మల్ని హీరోయిన్‌గా చేయమని ఎంతమంది అడుగుతున్నారు చూడండి. అంతే వాళ్ళ అభిమానం అండి అంతే. హ్మ్. అదేదో మనం హీరోయిన్‌లా ఉన్నాం అని కాదు గానీ, ఐ థింక్ ఒక అమ్మాయి డైరెక్ట్ నేను చెప్పా అదే చాలా ఇంటర్వ్యూస్‌లో అదే అన్నా. ఇప్పుడు మా అన్నయ్య ఎలా నన్ను ఎంకరేజ్ చేస్తాడో, సంగీత్ వీళ్ళందరూ ఏంటంటే, అరే! ఒక అమ్మాయి డైరెక్టర్ అనంగానే ఒక చిన్న లైకింగ్ ఉంటది. ఎంకరేజ్‌మెంట్ వచ్చింది నాకది దేవుడి దయ వల్ల. సో, వాళ్ళు అలా ఇప్పుడు ఒక మనిషి నచ్చితే మనం అన్నీ ఇంకా నచ్చి ఇష్టపడిపోతూ ఉంటాం. హ్మ్. అరే! అని చెప్పేసుకుంటూ ఉంటాం. అట్లా నాకు దొరికిన చిన్న అభిమానం అంతే. బట్ అంటే వైరల్ అయిన రీల్స్‌లో గూడా గ్లాసెస్ మ్యాచ్ అవ్వడం వల్ల హ్మ్. నేను కొంచెం స్టార్టింగ్‌లో ఎక్కువ మాట్లాడనండి ఎవరితో నాకు. ఆహ్, నా వర్క్ వరకు అయితే నేను బాగా ఓపెన్ అయ్యి మాట్లాడతా. ఫ్రెండ్స్ అయ్యి ఒక 4, 5 టైమ్స్ కలిసాక కొంచెం ఓపెన్ అవుతా గానీ నాకు నేనుగా ఎక్కువ మాట్లాడలేను. నాకది ఉంది. నేను ఐ కాంట్ ఆహ్, గో అండ్ బీ వెరీ లైక్ హ్మ్. కలిసిపోవడం అది కొంచెం తక్కువ. సో, దానివల్ల క్యారెక్టర్ మ్యాచ్ అయ్యి ఓవర్ కంపారిజన్స్ వచ్చి అట్లా అనుకున్నారు తప్ప హ్మ్. హీరోయిన్ అండ్ ఆల్ అదేం లేదండి. అండ్ నేను ఇదే ప్రశ్న కాస్త సీరియస్‌గా గూడా అడుగుతున్నాను. ఎందుకు చూజ్ చేసుకోకూడదు? అంటే బయట టాక్ వచ్చిన మాటైతే వాస్తవం. అందరూ కోరుకుంటున్న మాటైతే వాస్తవం. హీరోయిన్‌గా చేస్తే ఆహ్, లాక్స్ అంటే ఇప్పుడు మీరు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కి సమానంగా ఇంకా ఎక్కువగా కూడా రెమ్యునరేషన్ వచ్చే అవకాశం ఉంది. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సీరియస్‌గా ఆలోచిస్తే ఇది బిగ్ ఆపర్చునిటీ. ఎందుకు దీన్ని వదులుకోవాలి? భలే! భలే! చెప్తున్నారు మీరు. ఇది సీరియస్‌గా మనకొస్తే ఇది చూడండి ఇది రిలీజ్ అయ్యే కింద కామెంట్స్ వస్తాయి. అయ్యో! అదేం లేదండి. అట్లేం గాదు. ఐ మీన్ పోకిరి నా ఫ్రెండ్స్ ఎవరో ఇద్దరు ముగ్గురు అంటూ ఉంటే 'దూకుడు' సినిమాలో జోక్ ఉంటది. మహేష్ బాబు గారు అంటారు. ఏంట్రా అది సిగ్గుపడుతుంది. ఏంటి ఇస్తే ఏసేసుకుందామనా అని హీరోయిన్ మదర్ గురించి అంటారు. ఆ కామెంట్స్ అన్నీ పడతాయి నాకిప్పుడు కింద. ఎందుకు సార్? అయినా అంటే హీరోయిన్ అని కాదండి. అలా అనేం లేదు గానీ కొంచెం అంటే మరీ ఆహ్, చాలా ఆహ్, ఇంపార్టెంట్ క్వెషన్ అడిగారు. లైక్ రాదర్ సెన్సిటివ్ క్వెషన్ అడిగారు మీరు. రెమ్యునరేషన్ అని చెప్పి దాని గురించి చెప్తున్నా అంతే. నాకు తెలిసి ఇండస్ట్రీకొచ్చే వాళ్ళెవరు యూ నో రెమ్యునరేషన్స్ అవి
ఫినాన్షియల్ థింగ్స్ పెట్టుకొని రారు. హ్మ్. సో, నాకు తెలుసు నేనేం చేయగలుగుతాను, ఏం చేయలేను. అట్‌లీస్ట్ ఐయామ్ ఎ లిటిల్ అవేర్ ఆఫ్ దట్. సో, హీరోయిన్ అని నేను అననులెండి గానీ, చిన్న చిన్న యాక్టర్ రోల్స్ గూడా ఇట్స్ క్వైట్ హ్మ్, హెవీ ఫర్ మీ. హ్మ్. ఇంపాసిబుల్ స్టఫ్ ఫర్ మీ. మొన్నెవరో అన్నారు గూడా అనుకుంటా. ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి? ఏం ఎక్స్‌ప్రెషన్స్ నవ్వదేంటి? నా అనిల్ రావిపూడి గారు గూడా అన్నారు గదా! "నువ్వు నవ్వుతూ ఉండమ్మా" అని చెప్పి. సో, నాకు కొత్త వాళ్ళ ముందు అంత మొహమాటం ఉంటుంది. ఇంకా యాక్టింగ్ అనేది అసలు ఇంపాసిబుల్ అండి. చాలా కష్టమైన స్టఫ్ అది. మనం చేయలేం. మనం రాసి డైరెక్ట్ జేసుకుందాం చాలు. అంటే రాబోయే కాలంలో మీ డిసిషన్ మారాలని కోరుకుంటున్నాను. అయ్యో! ఈ ఫస్ట్ ఎవరు లేరు గానీ నాకనిపిస్తుందంటే మీరే 2, 3 రీల్స్ చేసి పెట్టినట్టున్నారు. ఈ పిల్లని ఎలా అయినా యాక్టర్ చేసి ఏడిపిద్దామని అట్లుంది. అండ్ ఈ కన్వర్జేషన్ పక్కన పెడితే మీ హీరోయిన్ మీ యూనిట్‌తో హ్యాపీగానే ఉందా ఇప్పుడు? నయనా? హ్మ్. ఆ! అండి. షీ ఈస్ వెరీ హ్యాపీ. ఇందాక గూడా మెసేజ్ పెట్టింది. ఐ మిస్ యూ సో మచ్ ఈవెంట్‌కి రావడం అవ్వలేదు అని హ్మ్. చెప్పి. అందరూ బయట సరదాగా చేస్తున్న కామెంట్ ఏందంటే, ఈ సినిమా నిర్మాత, దర్శకురాలు ఇద్దరు కలిసి హీరోయిన్‌ని దొక్కేశారు ప్రమోషన్స్‌లో. మేమెవ్వరంత అయ్యయ్యో! అట్లేం లేదండి. సరదాగా నయన్‌కి సరదాగా చేస్తున్న కామెంటే. యాహ్! అదేం లేదండి. నయన్ అట్లేం లేదు. షీ ఈస్ వెరీ క్యూట్. ఎందుకు మేము థియేటర్స్‌కెళ్ళాం గదా! థియేటర్ విజిట్స్‌లో వెళ్ళంగానే అసలంటే హీరోయిన్ పేరు అరవడం వేరు. హ్మ్. క్యారెక్టర్ పేరు క్యారెక్టర్. అరవడం. అక్కడికెళ్ళంగానే అందరూ సుబ్బులక్ష్మి, సుబ్బులక్ష్మి అని అరుస్తా ఉన్నారు నయన్ని. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ సినిమాలో కూడా హీరో ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు చెప్తా ఉంటాడు. హ్మ్. యోగలక్ష్మి అని. ఆల్సో ఆ ట్రాక్ అంతా చాలా సరదాగా ఎళ్ళిపోయిందది. ఎక్కడ మేము స్ట్రెస్ చేయలే. యోగలక్ష్మి అని పిలవడం తాగినప్పుడు డైలాగులు ఎళ్ళిపోతూ ఉంటాయి. అంతే అవును. తప్ప ఆ ట్రాక్‌ని రుద్దలే ఎక్కడ. కానీ అక్కడ జనాలందరూ గుర్తుపెట్టుకొని సినిమా సెకండ్ హాఫ్ అయిపోయాకెళ్ళాం మేము థియేటర్స్‌కి. సో, ఫస్ట్ హాఫ్‌లో ఏసిన జోకులంతా సుబ్బలక్ష్మి, యోగలక్ష్మి, కనకలక్ష్మి అని అరుస్తా ఉన్నారు నయన్‌కి. సో, వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఐ థింక్ ఔట్ ఆఫ్ ఆల్ ద మూవీస్ దట్ షీ డిడ్ మంచి పేరొచ్చింది తనకి గానీ, ఇట్లా క్యారెక్టర్ బేస్డ్ గుర్తుంచుకోవడం అనేది రాకాసాకొచ్చింది. సో, ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ తన డెడికేషన్ గూడా యాక్చువల్‌గా తనది తెలుగు స్టేట్ కాదు. బయట నుంచొచ్చారు. ఎంత త్వరగా తెలుగు నేర్చుకున్నారంటే ఆహ్, తెలుగు చాలా బాగా మాట్లాడతారు తను. అవునవును. నేను తనతో బెంచ్ లైఫ్ చేశా. హ్మ్. తనెంత షీ ఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ అండి. నాకు తెలిసి యాక్టర్స్ నాకున్న చిన్న ఎక్స్‌పీరియన్స్‌లో అవ్వచ్చు. ఆహ్, ఏడవడం కష్టం. హ్మ్. యాక్టింగ్ చేసినప్పుడు కళ్ళలో గ్లిజరిన్ పెట్టుకొని యాక్ట్ చేస్తారు చాలామంది. నయన్‌కి నేను బెంచ్ లైఫ్ చేస్తున్నప్పుడు ఏడ్చిన సీన్ ఉండింది. వి రన్ ఆన్ లైక్ టఫ్ స్కెడ్యూల్స్ అండి. బ్యాక్ టు బ్యాక్ అసలు రెస్ట్ ఉండదు సెట్ హ్మ్. మీద. చాలా ఫాస్ట్‌గా వర్క్ చేస్తాం. ఆ సీన్‌లో ఏడవాలి నయన్. ఐ జస్ట్ టోల్డ్ హర్ ఇట్లా ఏడవాలి గ్లిజరిన్ అననంటే షీ జస్ట్ టుక్ 1 మినిట్. అటు తిరిగి, ఇటు తిరిగి ఏడ్చింది మళ్ళీ. ఐ వాస్ లైక్ అరే! ఏంటి ఈ అమ్మాయిని షీ ఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్. చాలా చాలా మంచి పెర్ఫార్మర్ అండి. బెంచ్ లైఫ్‌లో నేను అందరికీ చెప్పేదాన్ని. అప్పటికి ఆ సినిమా ఏం రాలా. హ్మ్. బెంచ్ లైఫ్ నేను చేసేసాక రిలీజ్ అప్పుడు పోస్ట్‌లోనే నాకు కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి చెప్పేదాన్ని. షీ ఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ గ్రేట్ ఎవరు అంటే ఇంకా చూడలేదు కదా తనని. ఎవరు అంత నన్ను సీరియస్‌గా తీసుకోలేదు. అవును. అప్పటికి ఇంకా ఏం రిలీజ్ కాలే అవును. కదా! సో, బెంచ్ లైఫ్ చూసాక చాలామంది నాకు కాల్ చేసి చెప్పినప్పుడు బావుంది సీరీస్. నయన్ చాలా ఎక్కువ అప్రిసియేషన్ నయన్‌కొచ్చింది. హ్మ్. షీ ఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ అండ్ షీ వర్క్స్ ఆన్ హర్ లైన్స్. బెంచ్ లైఫ్‌లో ఇంకా తెలుగు రాలే. ఎక్కడ లిప్ పోనివ్వదు. చాలా చెప్తది. సూపర్. అండ్ ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత డీవియేషన్ అనేది ఒకటుంటది. అంటే ఉదాహరణకి మీరు ఒక కథ రాసుకొని దానికి ఎవరు ఏ హీరో మ్యాచ్ అవుతారా అని పెట్టుకోవడం ఒకటుంటది. మీకు ముందే అడ్వాన్స్ వచ్చేసి ఒక స్టార్ కాస్ట్ యాడ్ అయిపోయి వాళ్ళకి కథ రాయాల్సిన ప్రాసెస్ ఒకటుంటది. సో, అది కూర్చోదు. మెర్జ్ అవ్వదది. సో, మానసా శర్మ ఈ విషయంలో అంతే స్ట్రిక్ట్‌గా ఉందా? లేకుంటే వచ్చిన అవకాశాలను పట్టుకొని ఆ స్టార్ కాస్ట్ బిల్డ్ అయిన తర్వాత వాళ్ళకి కథ రాయాల్సొచ్చినా రెడీగా ఉందా? అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఈ సక్సెస్‌ని హ్యాండిల్ చేసే విధానంలో? ఇంకా ఎవరైతే పిలిచి అడ్వాన్స్‌లు ఇవ్వలేదు. హ్మ్. ఐయామ్ ఓపెన్ గైస్. సో, హానెస్ట్‌లీ అండి ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ రావడం అనేది చాలా కష్టం. హ్మ్. యూ నో మనం 100,00,00,000 సినిమా తీసినా, 200,00,00,000 సినిమా తీసినా డైరెక్టర్‌కి నాకు తెలిసి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈజ్ అగైన్ ఎ స్క్రాచ్. హ్మ్. మళ్ళా మొదటి నుంచి స్టార్ట్ పెట్టినట్టే ఉంటుంది. ఎందుకంటే ఏ కథకి ఆ కథే. ఇట్స్ నాట్ లైక్ మనం ప్రమోషన్ వచ్చి అది క్యారీ ఫార్వర్డ్ లేదు. ఎప్పుడేంటంటే అంతటికంటే పెద్ద సినిమా చేయాలని ఒక టార్గెట్, పెద్ద హిట్ కొట్టాలని ఒక టార్గెట్, ఇంకా పెద్ద యాక్టర్స్ వచ్చారని ఒక టార్గెట్ అందరికీ వెళ్తూ ఉంటుంది. సో, ఆ ప్రాసెస్‌లో ఏంటనండి ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో అంత ఈజీ అయితే కాదు. సో, పర్సనలీ నాకైతే మనం అనుకున్న కథ ఓకే అయితే ఓకే. దానికి తగ్గట్టు యాక్టర్స్ వస్తే ఓకే. లేదు యాక్టర్‌కి తగ్గట్టు కథ రాయమన్నా కూడా ఇట్స్ ఆల్ రైట్. యాస్ లాంగ్ యాస్ మనం చెప్పాలనుకున్న స్టోరీ
ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఏదైనా సరే యాక్టర్స్‌కి రాసుకున్నా కూడా ఒక గ్రాఫ్ ఒక పద్ధతిలో రాసుకుంటాం కదా! అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా మనం యాజ్ ఎ డైరెక్టర్ మనం హ్యాపీ అయితే, యాజ్ ఎ రైటర్ మనం హ్యాపీ అయితే అవన్నీ కన్‌స్ట్రెయింట్స్ కూర్చుంటే ఏదన్నా ఒకటే ప్రాసెస్ అండి. అండ్ అదే ఈ సినిమాతో, ఈ ప్రమోషన్స్‌తో అసలు మీకు ఏటి సంబంధం లేని ఒక ప్రశ్న అడుగుతాను. ఇది ప్యూర్ నా పర్సనల్. మామూలుగా జెంట్స్ చాలామందికి సినిమా పరంగా వచ్చేలకే 'జెర్సీ' అనే ఒక సినిమా చూస్తే హ్మ్. హ్మ్. చాలా ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే కెరీర్‌కి సంబంధించి సక్సెస్, ఫెయిల్యూర్ మధ్య సాగే కథ. దానికి అవును. తోడు రిలేటెడ్ క్రికెట్. అవును. సో, చాలామంది జెంట్స్‌కి 'జెర్సీ' అంటే పిచ్చి. అవునవును. మీకు అలాంటి సినిమా ఏమైనా ఉందా? ఆహ్, మా మహేష్‌కి 'జెర్సీ' అంటే చాలా పిచ్చి. హ్మ్. నాకు మేకింగ్ చాలా ఇష్టం గౌతమ్ గారిది. హ్మ్. షార్ట్స్ చాలా నీట్‌గుంటాయి. చాలా బావుంటుంది మేకింగ్. ఎమోషన్ గూడా నాది మోస్ట్‌లీ ఎమోషనల్ అండి. హ్మ్. నాకెక్కువ రైటింగ్‌లో నేనేదైనా కథ చెప్దాం అనుకుంటే ఫుల్ కామెడీ చెప్పేసి స్టార్టింగ్ అంతా కామెడీ, కామెడీ, కామెడీ ఉండి లాస్ట్‌లో ఒక చిన్న మంచి ఎమోషనల్ టేక్ అవే ఉంటే నేను హ్యాపీ అవుతా. ఓకే. సో, నాకైతే నా 'జెర్సీ' లాంటి స్టోరీస్ ఏంటంటే ఒక వరల్డ్ బిల్డింగ్ లాంటిది. ఇప్పుడు 'రాకాస' ఉంది గదా! హ్మ్. పాత కథలు చెప్తూ హ్మ్. విఠలాచారి గారి స్టైల్ టచ్ చేస్తూ ఒక మంచి ఫ్యాంటసీ వరల్డ్ లాగా. సో, అట్లా ఏదైనా డ్రామాస్ వీ హావ్ రిటెన్ ఎనఫ్ డ్రామాస్ చాలా ఎమోషన్స్ టచ్ చేసాం. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. 'బెంచ్ లైఫ్‌లో' అయితే ఒక 4, 5 ఎమోషన్స్ ఉంటాయి. ఫాదర్, సన్, ఫాదర్, డాటర్ అన్నీ. సో, వీఆర్ కంటెంట్ ఎనఫ్ ఫర్ ద డ్రామా పార్ట్. సో, నాకైతే కొంచెం కొత్త వర్డ్ బిల్డింగ్ అలాంటివైతే ఇష్టం. ఓకే. 'మై జెర్సీ' ఈజ్ ఆబ్వియస్‌లీ థట్ అండి. కొంచెం వరల్డ్ బిల్డింగ్ చేసి నేను అనుకున్నట్టు కామెడీ అలాంటిదే ఉంది తప్ప ఆహ్, ఏదైనా పేరు చెప్పగలరా? పేరు అంటే అగైన్ చాలా ఉంటాయండి. కష్టమే పేరు చెప్పడం. ఎందుకంటే బికాజ్ ఐ టేక్ లిటిల్ ఫ్రమ్ ఎవ్రీ ఆహ్, డైరెక్టర్ గదా! హ్మ్. సో, హ్మ్. ఇప్పుడేం తట్టట్లేదు హానెస్ట్‌లీ. అంటే యూర్ ఆస్కింగ్ అబౌట్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ మీరంటుంది. ఓకే. అంతే గదా! ఆహ్, ఏమోనండి టూ ఎర్లీ. హ్మ్. బికాజ్ 'రాకాసి' ఈజ్ ఆబ్వియస్‌లీ డ్రీమ్ డెబ్యూ అండి. హ్మ్. ఎందుకంటే ఆహ్, రామ్ కామ్స్ చేస్తాం. తక్కువ బడ్జెట్‌లో అయిపోతాయని చెప్పి మన మీద ఒక నమ్మకం క్రియేట్ చేసుకోవడానికని, వెంటనే యాక్షన్ అది ముట్టుకోము. ఎందుకంటే బడ్జెట్స్ ప్రాబ్లమ్ వస్తాయి. చాలా అవును. ప్రాబ్లమ్స్ అవును. అవును. వస్తాయని. కానీ 'రాకాస'తో ఐయామ్ హ్యాపీ. బికాజ్ నేను ఏదైతే కథ డెబ్యూ అవ్వాలని ఫస్ట్ స్టార్ట్ పెట్టినానో అదే మెటీరియలైజ్ అయింది. సో, ఐయామ్ హానెస్ట్‌లీ హ్యాపీ విత్ ఇట్. ఇట్స్ హానెస్ట్‌లీ డ్రీమ్ డెబ్యూ. తర్వాత అనేది ఇంకొంచెం ఈ కథ కంటే, ఈ వరల్డ్ కంటే కొంచెం మంచిగా, బెటర్‌గా, లిటిల్ బిగ్గర్‌గా వచ్చే ఛాన్స్ ఉంటే బావుంటది. అండ్ 'రాకాస'లో ఈ వీఎఫ్ఎక్స్ గాని, లేకుంటే సంగీత్ గాని, లేకుంటే హీరోయిన్ గాని, ఇన్ని లేయర్స్ ఉన్నా సరే, బిగ్గెస్ట్ ప్లస్ అనేది కామెడీయే హ్మ్. 'రాకాసా'కి. హ్మ్. అయితే మీ రైటింగ్‌లో నేను బాగా అబ్జర్వ్ చేసిందేంటంటే, ఆ కామెడీ సెన్స్ అనేది చాలా ఎక్కువుంది. ఎందుకంటే మీరు 'సీను' గారిని వాడుకున్న విధానం గాని, 'వెన్నెల కిషోర్' గారి క్యారెక్టర్‌ని వాడుకున్న విధానం గాని, ఈవెన్ 'బ్రహ్మాజీ' గారిది చాలా చిన్న చిన్న సీన్‌లుంటాయి. దాంట్లోనే సూపర్ కామెడీ రి జనరేట్ చేయగలిగారు. సో, కామెడీ పరంగా మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు? నాకు కామెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఆర్గానిక్‌గా వస్తే బావుంటుందండి. రాదర్ దాన్ స్లాప్‌స్టిక్. ఎందుకంటే స్లాప్‌స్టిక్ చెడుదని కాదు. ఎక్కువ అయిపోయింది. అండ్ ఆల్సో ఇట్స్ ఈజియర్ టు రైట్. హ్మ్. లిటిల్ ఈజియర్ టు రైట్ స్లాప్‌స్టిక్. కానీ ఆర్గానిక్‌గా సిట్యుయేషనల్ రావడం అనేది కొంచెం కష్టం. సో, ఆల్సో కామెడీలో మన ఓన్ పర్సనాలిటీ ఎళ్ళిపోతా ఉంటుంది. అంతే గదా! ఇప్పుడు కరెక్ట్. నేను రైటింగ్ చేసినప్పుడు నా పర్సనాలిటీ అవ్వచ్చు, నేను ఎంజాయ్ చేసే జోక్స్, ప్రతి డైరెక్టర్ పర్సనాలిటీ ఆ కామెడీలో కనిపిస్తుంది. నాకు పంచతంత్రం చాలా ఇష్టం అండి. ఓకే. సిట్యుయేషనల్. నిన్న మా మమ్మీ అంటుంది, "నీకు ఇష్టమైన సినిమాలో నువ్వెందుకు పంచతంత్రం చెప్పట్లేదు? నీకు చాలా ఇష్టం కదా!" అని. దెన్ ఐ వాస్ లైక్, అవును నేను పంచతంత్రం చెప్పట్లేదేంటి? పంచతంత్రం ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్. ఓకే. ఆహ్, అది ఎన్ని సార్లు చూసినా నాకు నవ్వొస్తూ ఉంటుంది. సో, ఐ రియల్లీ పంచతంత్రం ఈజ్ వన్ కామెడీ ఇన్‌స్పిరేషన్ అంటే అది ఉందండి. కమల్ హాసన్ గారి కామెడీ చాలా హ్మ్. ఆహ్, ఎంజాయబుల్‌గా ఉంటుంది. ఇట్స్ నాట్ స్లాప్‌స్టిక్, ఇట్స్ నాట్ సిట్యుయేషన్ అదేందో అది. ముందు నిమ్మకాయ ఉందా అంటే ముందుందేముంది డిక్కీ ఉందా ఆ కార్ అవును. సీన్ అంతా ఇట్స్ ఇట్స్ వెరీ నైస్. వెరీ చిన్న స్మార్ట్‌నెస్ కూడా అనిపిస్తది. ఇంటెలిజెన్స్ అనిపిస్తది. సో, దట్ ఈస్ వన్ సిట్యుయేషనల్ థింగ్‌గా వస్తే అదొకటి అనిపిస్తదండి. సో, ఇంకొకటి నేను 'వర్డ్ హౌస్' అని ఆయన ఒక ఆథర్ ఉన్నారు. ఓకే. ఇంగ్లీష్ ఆథర్. ఓకే. అతను చదువుతా. ఇట్స్ వెరీ నైస్. అంటే నాకు తెలియకుండా ఎక్కడో దగ్గర ఉంటుంది బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఆ ఇన్‌ఫ్లుయెన్సెస్. సో, ఇదైతే మేము రాసుకున్నప్పుడు చిన్న గోల్ అయితే మాత్రం లెట్స్ నాట్ గో టూ స్లాప్‌స్టిక్. హ్మ్. అలా అని మొత్తం అవాయిడ్ చేయలేమండి. అక్కడక్కడ స్లాప్‌స్టిక్ పడతా ఉంటాయి. అప్పుడే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు థియేటర్‌లో. ఆర్గానిక్‌గా సిట్యుయేషనల్ పరంగా ఉంటే బావుంటుంది అని చెప్పి. దీస్ ఆర్ ద ఇన్‌స్పిరేషన్. 'రాకాస' సక్సెస్‌లో మీ అందరి కష్టం ఉంది. బట్ 'ఘటప్ శ్రీను' గారి ప్రమోషన్స్‌లో గాని, సినిమా పరంగా గాని 'ఘటప్ శ్రీను' గారి రోల్ చాలా ఎక్కువ. అవును. చాలా కష్టపడ్డారాయన. సో, 'ఘటప్ శ్రీను' గారికి మీకు
ఆ సినిమా షూటింగ్ ప్రాసెస్‌లో ఆ అసోసియేషన్ కుదిరిందా? ముందు నుంచి మీకు 'గెటప్ శ్రీను' గారు తెలుసా? ఎందుకు ఈ సినిమా కోసం ఆయన చాలా స్పెషల్ కేర్ తీసుకున్నారు? శ్రీను సార్ మేము ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసామండి. హ్మ్. ఐ థింక్ అప్పుడు కూడా ఐ డోంట్ నో. ఐ వోంట్ సే దట్ ఆయన స్టార్ట్ అవుతారని నేను అనను గానీ కొంచెం బిగ్గర్ రోల్స్ తీసుకున్నారు ఆయన సార్ అప్పుడు. సో, అట్లానే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సంగీత్ ప్లస్ శ్రీను సార్ కాంబినేషన్ మాకు సెట్ అయింది. ఆన్ హ్మ్. సెట్ కూడా వి ఆల్ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. ఆయన ఎంత మంచి యాక్టర్ అంటే అండి, చిన్న చిన్నవి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి ఒక షాట్ ఉంటది. కెమెరా ఎక్కడో బిల్డింగ్ మీద ఉంటే వైడ్ షాట్, ఇన్నోవా వచ్చి ఒక సెర్టైన్ ఇంటి ముందు ఆగాలి. హీరో ఇంటి ముందు ఇన్నోవా వచ్చి ఆగుతది. ఏం కనిపియదు. హ్మ్. దూరంగా ఒక ఇన్నోవా వచ్చి ఆగింది. అందులో సీను సార్, వేరే యాక్టర్స్ ఉంటారు. ఆయన ఎంత మేము ఆల్రెడీ ఇచ్చేస్తాం మార్క్ డ్రైవర్‌కి. అవును. ఇది మార్క్ ఇక్కడొచ్చి ఆగిపోవాలి. ఆన్ యాక్షన్ ఇక్కడొచ్చి ఆగిపోవాలి. ఆయన ఎంత మంచి యాక్టర్ అంటే ఆహ్, ఆ వైడ్ షాట్‌లో ఐ వాస్ లుకింగ్ ఎట్ ద షాట్. ఆ కార్ వచ్చే టైంకి ఆపు ఆపు అంటున్నాడు ఆయన డ్రైవర్‌ని. హ్మ్. ఇదే ఇల్లు ఆపు అని. మార్క్ అర్థమైంది. మార్క్ అని గాదు. మార్క్ పెట్టేస్తాం గాబట్టి ఆటోమేటిక్‌గా అది ఆగిపోతుంది. కానీ ఇట్ షుడెంట్ లుక్ టు ద ఈవెన్ దో హి నోస్ ఇట్స్ ఎ వైడ్ షాట్. హ్మ్. వైడ్ షాట్‌లో గూడా ఆడియన్‌కి ముందు చెప్పావా నువ్వు? అక్కడ ఇన్నోవా ఆగిపోయింది అనే ఒక క్వెషన్ గదా! ఆయన ఎంత ఆలోచించారంటే, సో, హి సేస్ బాబు ఇదే ఇల్లు అని. ఎందుకంటే ఓకే. అతనొక్కడికే తెలుసు. ఓకే. అంత అంటే నాకు కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం మీకు అర్థమైంది గదా! నాకర్థమైంది. ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్ అండి. వైడ్ షాట్‌లో ఆయన చెయ్యి ఇట్లా అన్నాడు. పాపు ఇదే కార్ అని. ఇదే ఇల్లు ఇక్కడ ఆపన్నాడు. ఆయన అంత అంత గ్రేట్ యాక్టర్ అండి అక్కడ నిజంగా. డైలాగ్ పడాలి అని జెప్పేసి కాన్షియస్. డైలాగ్ గూడా వినబడదు. ఆ! హి జస్ట్ హావ్ లాజికల్‌గా ఈయన ఆపితేనే కార్ అక్కడ ఆగాలి. హ్మ్. ఊరికే మేము మార్క్ ఇచ్చేసామని వచ్చి కొత్త డ్రైవర్ ఆగకూడదు గదా! అవును. ఆయన అంత ఇంటెలిజెంట్ అనమాట. అంత మైన్యూట్ డీటెయిల్స్‌ని పట్టుకునే యాక్టర్ అండి. డైరెక్టర్స్ మర్చిపోయే డీటెయిల్స్ గూడా ఆయన పట్టుకుంటారు. హ్మ్. హి ఈస్ థాట్ గ్రేట్. అండ్ మా టీమ్‌కొస్తే హి జస్ట్ లవ్స్ అవర్ టీమ్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నేనన్నా, మహేష్ అన్న, సంగీత్ అన్న, నిహారిక గారు అంటే ఆబ్వియస్లీ జబర్దస్త్ ఆయన చేసున్నారు హ్మ్. కదా! అవును. నాగబాబు సార్ అంటే ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం. మేమన్నా కూడా మా టీమ్ అంటే చాలా ఇష్టం. సో, ఇది మేము చేసిన డే 1 నుంచి నేను బెంచ్ లైవ్ చేసినప్పుడు కూడా సీను సార్ నాకు మెసేజ్ పెట్టారు. "ఏంటి మానస గారు డైరెక్షన్ స్టార్ట్ పెడుతున్నారంట. చెప్పండి డేట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీ" అన్నారు. కానీ సమ్‌హౌ కుదరలేదు అందులో. హి జస్ట్ లవ్స్ అవర్ టీమ్. సో, ఇక్కడ రాకాసాలో కూడా డే 1 నుంచి ఎలా ప్రమోట్ చేయాలి. సో, ఇట్స్ ఇట్స్ ఆల్ టీమ్ అండి. ఆయనకి మాతో ఇష్టం. మేమందరం కలిసి ఉండడం, మేము మంచి పేరు తెచ్చుకోవాలని ఆయనకి చాలా ఇష్టం. సో, నన్ను గూడా ఆయన ఆహ్, నేను ఒక నిమిషం ఫుల్ ఎండ ఉండి సన్ స్క్రీన్ పెట్టుకోవడానికెళ్తే ఆయన ఇలా చూస్తారు నన్ను. హ్మ్. చూసి ఎందుకు సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నారు? మనం ఎవరం? మనం యోధులం ఏదో అంటూ ఉంటారు. అదే మన 'బాహుబలి' సినిమాలో తమన్నా ఉంటారు గదా! నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోకు. సో, హీస్ వెరీ ఎంకరేజింగ్ థట్ వే. మొన్న గూడా ఒక రిలీజ్ అవ్వే ముందు రోజు నాకొక ఒక కోట్ పంపించారు. ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు సీ యువర్ వర్క్. హ్మ్. అండ్ ఇంకా నేనంటే ఇష్టం గదా! సో, ఆయన ఇంకా కొంచెం ఎగ్జాజరేట్ చెప్పేస్తూ ఉంటారు. ద వరల్డ్ ఈస్ రెడీ టు బో టు యూ అని చెప్పి ఫుల్ అసలు ఇంకా డల్‌గా ఉండే మూమెంట్ ఉండదు. అంత ఎంకరేజింగ్ ఉంటారనమాట. చాలా చాలా మంచి వ్యక్తి. ఆయన ఎదిగిన విధానం గూడా ఒక టీవీ ఛానెల్‌లో చిన్న అది చిన్న యాక్టింగ్ రోల్ అనమాట. అవును. శాటిలైట్ ఛానెల్‌లో 8,000 10,000 సాలరీ ఆయనది. అవును. అవును. మా కళ్ళ ముందు మేము చూస్తూ ఉండంగానే ఎదిగాడాయన. ఎంత క్రేజ్ అండి. మేము విలేజెస్‌లో షూట్ చేయడానికెళ్తాం గదా! సీను సార్ వస్తే, "సీనన్న విలేజెస్‌లో హ్మ్. చాలా లైక్ రియల్లీ రిమోట్ విలేజెస్ అండి. సిగ్నల్ గూడా కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఉండదు. అందరొచ్చి సీనన్న, సీనన్న అని చెప్పి పొద్దున్నుంచి సాయంత్రం దాకా షూట్ చూస్తూనే ఉంటారు. ఆయనొస్తే అసలు ఫుల్ అరుపులు, అరుపులు, కేకలు. కాలేజెస్‌కెళ్ళినా గూడా ఫుల్ సీను గారు, సీను అని ఫుల్ అసలు చాలా పాపులర్ ఆయన. అలా అసలు ఆయనంత అంత యూ నో హీస్ సో డౌన్ టు ఎర్త్. కానీ ఆయన ఎంత పాపులర్ అండి అంటే బయట అసలు విలేజెస్ దగ్గర నుంచి, సిటీస్ దగ్గర నుంచి, చిన్న, పెద్ద అందరికీ సీనుస్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇంత పెద్ద సక్సెస్‌లో 'రాకాస' సక్సెస్‌లో ఆహ్, ఎక్కువ బూస్ట్ ఇచ్చింది ఎవరికి అంటే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలి అని జెప్పేసి చాలామంది అమ్మాయిలు కలలుగంటూ ఉంటారు. ఈవెన్ తెలుగువారైనా సరే. అవును. బట్ ఇక్కడ ఎక్కడా గూడా వాళ్ళకి సరైన పాత్ లేదు. ఇదో ఇలా అంటే అమ్మాయిలకనే కాదు అబ్బాయిలకు కూడా ఇండస్ట్రీలో ఇలా వెళ్తే సక్సెస్ వస్తదని ఒక పాత్ లేదు. అది తలరాత, అదృష్టం, కష్టం ఈ డిఫైన్ చేసుండాలి. కానీ చాలామంది లేడీస్‌కి మీ 'రాకాస' సక్సెస్ ఒక ఇన్‌స్పిరేషన్ అయింది. ఎందుకంటే మీరు గాని, నిహారిక గాని ఇందులో ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అవ్వడం, మీరు డైరెక్టర్ అవ్వడం, ఆమె నిర్మాత అవ్వడం. సో, ఇంతమందికి ఇన్‌స్పిరేషన్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? ఇన్‌స్పిరేషన్ కంటే అండి ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఆహ్,
చాలా కామెంట్స్ వచ్చాయి. లైక్ ఏంటి ద వే ఐ బిహేవ్, ద వే ఐ డ్రెస్ వాటెవర్. నేను ఒకటే అనుకున్నానండి. ఏంటనంటే బిఫోర్ వి స్టార్టెడ్ రాకాసస్ ప్రమోషన్స్ ఆర్ ఈవెన్ వైల్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఆర్ ఎనీథింగ్, నేను ఒక ఎంతో కొంత ప్రాజెక్ట్స్ మెటీరియలైజ్ చేయగలుగుతున్నా, ఎంతో కొంత అచీవ్ చేస్తాం. వన్ థింగ్ ఐ స్ట్రాంగ్లీ ఫెల్ట్ వాస్, ఇంట్లో మా వాళ్ళు ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళమంటే కాదు అని చెప్పి నేను ఇక్కడికి వచ్చా. సో ఐ స్ట్రాంగ్లీ ఫెల్ట్ దట్ ఐ నీడ్ టు బి రెస్పాన్సిబుల్ టు మై ఫ్యామిలీ. మా నాన్న చూస్తారు నేనేం చేస్తున్నానో, మా అన్నయ్య చూస్తూ ఉంటాడు. సో నేను ఎక్కడ వాళ్ళని వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు ఎక్కడ బిహేవ్ చేయకూడదని. అండ్ ఇంకొకటి ఏంటనంటే అంటే ఇన్స్పిరేషన్ అవ్వేదానికంటే ద రెస్పాన్సిబిలిటీస్ ఐ ఫెల్ట్ చెప్తున్నా. ఇప్పుడు రేపొద్దున ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలి అని అనుకుంటే ఆబ్వియస్లీ ఫీమేల్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లే చెప్తారు. సో నా పేరు ఒకవేళ నా పేరు మానస శర్మ అనే అమ్మాయి ఉంది కదా ఇండస్ట్రీలో అని చెప్పినప్పుడు, ఆ అమ్మాయిని బయటికి పంపించడానికి వాళ్ళ నాన్న కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు భయపడకూడదు. దే షుడ్ ఇన్ఫ్యాక్ట్ బీ హ్యాపీ. ఓ అవును కరెక్టే. సో నేను ఏమనుకున్నానంటే మై బిహేవియర్, మై క్యారెక్టర్, మై స్టోరీస్, మై రైటింగ్, మై డైరెక్షన్ ఏవైతే ఉన్నాయో దట్ ఐఎమ్ పుట్టింగ్ అవుట్, నా వర్క్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్. ఎవరు వేలెత్తి చూపించి వద్దు అనేది ఎవరికి చూపించడానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అని చెప్పి నేను డిసైడ్ అయ్యా. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ డూ వాట్ ఐ డూ. బీట్ మై బిహేవియర్ ఏదన్నా సరే మీరు ఏమన్నా అనుకోవచ్చు, నేను చూస్ చేసుకునే కథలు కానీ. సో ఒక ఆడపిల్ల ఎవరైనా రేపొద్దున బయటికి రావాలి అని వాళ్ళ నాన్నకి చెప్పినప్పుడు, నా పేరు చెప్పినప్పుడు, వాళ్ళు వద్దు అనడానికి నేను ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. కరెక్ట్గా ఎందుకు నాన్న నేను వెళ్ళకూడదు? మానస శర్మ తప్పేం చేసింది? తప్పేమైనా చేసిందా అని అంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా, వాళ్ళ నాన్నకి ఆన్సర్ ఉండకూడదు, తప్పు ఇది చేసింది ఆ అమ్మాయి అని చెప్పి. అలాంటిది ఒక ఇద్దరు ముగ్గురికి హెల్ప్ అయినా నాకు చాలు. యూనో వాళ్ళు వచ్చి ఇలా మేము ఎందుకు చేయకూడదు అనే ఒక స్ట్రాంగ్ వాయిస్ నేను ఇద్దరు ముగ్గురికి ఇచ్చినా నాకు చాలు. అండ్ దట్ ఈస్ మై ఓన్లీ గోల్. అండ్ నేను ఏం ప్రాజెక్ట్స్ చేసినా రేపొద్దున ఎలా ఎటువంటి మీడియా ముందుకు వచ్చినా ఐ వుడ్ బీ మీ. దిస్ ఈస్ మై గోల్, దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇదే నా గోల్, ఇదే నా రెస్పాన్సిబిలిటీ. సో ఐ వుడ్ బీ ద సేమ్. ఐ వుడ్ మెయింటైన్ ద సేమ్ dignity or decency or values, ethics that is gonna help I'm a very woman's woman, the future girls that are dreaming to become filmmakers. That's all. సూపర్. యాక్చువల్గా ఇంటర్వ్యూ అయిపోయింది. Oh. ఇప్పుడు నాతో మీకు ఒక మంచి ర్యాపో వచ్చింది కదా, వచ్చిందే? Yeah. అయితే ఇప్పుడు పాట పాడండి. వచ్చింది కానీ ఇంకా అంత రాలేదండి. పాట పాడేంత అయితే రాలేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అండ్ Thanks, లాస్ట్ క్వశ్చన్, ఇందాక జరిగిన ఈ డిస్ట్రిబ్యూటర్ మీట్లో రాకాస 2లో వీరుడు మారతాడా అంటే కాలమే నిర్ణయించాలి అన్నారు. మారతాడా? కాలమే నిర్ణయించాలి. కాలమే నిర్ణయించాలండి. అంటే ఏ సినిమాకి ఏ యాక్టర్స్ ఎప్పుడు సెట్ అవుతారు, ఎలా ఉంటుంది అనేది ఆనెస్ట్లీ వెరీ ప్రాబబిలిటీస్ అండి. ఓకే, లైక్ కథ బట్టి, వాళ్ళ అవైలబిలిటీ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. ఐ జస్ట్ హోప్ దట్ మా అందరి మ్యాక్సిమం విష్ ఇస్ ఆల్ ఆఫ్ అస్ కమింగ్ టుగెదర్ అండ్ వర్కింగ్ అగైన్. మళ్ళీ మిమ్మల్ని ప్రమోషన్స్లో మేము ఇట్లానే తల తినేసేయాలి, మిమ్మల్ని ఇలానే ఇబ్బంది పెట్టాలని గట్టిగా అయితే ఉంది. సో ఐ జస్ట్ హోప్ ఇట్ మెటీరియలైజెస్ దట్ వే. అందరం కలిసి మళ్ళీ పనిచేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎందుకంటే రాకాస అలాంటి సక్సెస్ ఇచ్చినందుకు, మీరు అన్నట్టు ఎంతో కొంతమందికైనా మీరు ఇన్స్పిరేషన్గా నిలిచినందుకు, అన్నిటికీ మించి ఓపిక్గా మా కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఓపిక్గా మమ్మల్ని పిలిచి మంచి మంచి ప్రశ్నలు అడిగి మమ్మల్ని కంఫర్టబుల్ చేసి చాలా చాలా ఐ మీన్ ఎవరు బ్యాడ్ క్వశ్చన్స్ అడగలేదు కానీ మీరు చాలా సెన్సిబుల్గా ఉంటారు. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ దట్ వీ డిడ్ దిస్ ఇంటర్వ్యూ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.